నమస్తే అందరికీ, ఎట్లున్నారు? అంత మంచిదేనా? ఎపిసోడ్ చూసిరా? మీకు ఎట్లా అనిపించింది? నాకైతే ఫుల్ నచ్చింది. అండ్ ఈ వీడియోలో మనం ఎపిసోడ్ రివ్యూతో పాటుగా క్యాప్టెన్సీ గురించి కూడా మాట్లాడుకుందాం. ఎవరు క్యాప్టెన్ అయ్యారు, దాంతో ఎలిమినేషన్ రౌండ్లో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అవన్నీ కూడా డిస్కస్ చేద్దాం. చలో కంటిన్యూ చేద్దామా? ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్తగా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేయరు, గంట కొట్టురు, అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకుని పాత లైక్ కొట్టురు, కొత్తలు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయరు. అఫ్ కోర్స్ నేను చెప్పక్కర్లేదు, మా అక్కలు, చెల్లెళ్ళు, అన్నలు, తమ్ముళ్ళు అడగకుండా కొడతారు. సేట్లు, సేటమ్మలు, దొరసాన్లు, సార్లు, పెద్ద మనుషులు కదా, అంతే కదా. టీవీలలో చూసేటోళ్ళకి జరంత కష్టం కాబట్టి కొట్టరు, కానీ మిగతా వాళ్ళందరూ అడగకుండానే కొడతారు. ఆ ప్రేమ, ఆప్యాయత, అనురాగం అవన్నీ చూపిస్తారు కదా. ఈ సీజన్ వరకే నేను మీకు నచ్చిన కంటెస్టెంట్కి చెప్పేటోని, ఈ సీజన్ వరకే నేను మీకు నచ్చిన కంటెస్టెంట్కి నెగిటివ్గా చెప్పేటోని, కానీ మనం మాత్రం ఇక్కడనే ఉంటాం షోయల్ చెప్పినట్టు. యా, ఎంతమంది షోయల్ని ఇష్టపడేటోళ్ళు ఉన్నారు మన సబ్స్క్రైబర్ ఫ్యామిలీ మెంబర్స్లో? అంటే మనోడి టైమింగ్, కామెడీ టైమింగ్ కావచ్చు, మనోడి బిహేవియరు, యాటిట్యూడు, మనోడి క్యారెక్టర్ని ఇష్టపడేటోళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయరు. అంటే ఇష్టపడేటోళ్ళు అంటే మళ్ళీ ఫ్యాన్ వార్సు, అతని కోసం నేను చచ్చిపోతా, అవసరమైతే అవతల తిడతా కొడతా, ఇట్లాంటివి కాదు. అంటే ఇష్టపడేటోళ్ళు ఉంటారు కదా. సీజన్ 4లో అబ్బా షోయల్ భలే అనిపించాడు, అబ్బా అభిజిత్తు, అఖిల్ ఈ పంచాయతీ లేకపోతే షోయల్ విన్నర్ అయ్యేటోడేమో, భలే నవ్వించిండు, భలే ఎంటర్టైన్ చేసిండు, భలే కోపానికి వచ్చేటోడు, భలే మంచి, అబ్బా చికెన్ మటన్ అంటాడు. మేము ప్యూర్ వెజ్ అయినా కానీ మనోడు యాటిట్యూడ్ మాత్రం భలే ఇష్టం అనేటోళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయరు. నాకు భలే ఇష్టం అబ్బా సీజన్ 4లో. నేను అభిజిత్ ఫ్యాన్ కాదు, అఖిల్ ఫ్యాన్ కాదు, నాకు ఫ్యాన్ కూడా ఎవరికి ఫ్యాన్ కాదు, కానీ షోయల్ అంటే ఇష్టం. షోయల్ ఎంటర్టైన్మెంట్ అంటే నాకు భలే ఇష్టం, మస్తు అనిపించేది. రైట్. అండ్ ప్రిన్స్ యావర్ పోయిన సీజన్ 7లో ప్రిన్స్ యావర్ని ఇష్టపడేటోళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయరు. ఏ సీజన్కి ఆ సీజన్కి మనకు ఫేవరెట్స్ ఉంటారు. ఒకవేళ ఇక్కడ శోభా శెట్టి ఫ్యాన్స్ ఎంతమంది? శోభా శెట్టి ఫ్యాన్స్ ఎంతమంది అంటే కామెంట్ రాకపోవచ్చు, కానీ మరి శోభా శెట్టి అంటే నచ్చని వాళ్ళు సీజన్ 7లో నచ్చని వాళ్ళు బయట వేరు. సీజన్ 7లో మీకు శోభా శెట్టి అంటే నచ్చని వాళ్ళు ఎంతమంది కింద కామెంట్ చేయరు. ఎక్కువ కామెంట్లు వస్తాయి కావచ్చు, ఎక్కువ లైకులు వస్తాయి కావచ్చు. రైట్, కంటిన్యూ చేద్దాం. నాకైతే మంచిగా అనిపించింది అబ్బా ఎపిసోడ్, ఇంట్రెస్టింగ్ అనిపించింది. ఆ దివ్యనికిత, సంజనక్క అండ్ భరణి అన్న ఈ పంచాయతీలు కూడా బాగానే అనిపించినాయి, ఇంట్రెస్టింగ్గానే అనిపించింది. నాకైతే బోర్ కొట్టలేదు. ఎపిసోడ్ మాత్రం ఎంగేజింగ్గా జరుగుతూ పోయింది, టకటక వెళ్ళిపోయింది. అండ్ షోయల్ కోసం ఎక్కువ టైం కేటాయించారు. చూస్తారు బిగ్ బాస్ మామ శోభా శెట్టి అక్కకి చూడ్రి, సప్ రామ మెరుపు దిగంటే వచ్చిపోయినట్టే ఉంది. ఈవెన్ లైవ్లో కూడా ఎక్కువ శాతం చూపించాలి శోభా శెట్టి అక్కది, అట్లా చూపించేసారు. కానీ షోయల్ని ఎక్కువ టైం స్పెండ్ చేయించారు చాలా వరకు. ఇద్దరితో ఆడినందుకు ఇద్దరి టైమింగ్ అంతా మెయింటైన్ చేసినట్టుగా అనిపించింది నిజంగానే. అండ్ అట్ ద సేమ్ టైం ఉన్నంతసేపు మస్తు నవ్విచ్చిండు, మస్తు ఎంటర్టైన్ చేసిండు, లోపల ఉన్న వాళ్ళు కూడా ఫుల్ ఎనర్జీ ఇచ్చిండు. నిన్న యావర్ కూడా అంతే ఎనర్జీ ఇచ్చిండు, సూపర్ ఎనర్జీ ఇచ్చిండు. మనం ఎపిసోడ్లో చూసిన దాన్ని మొత్తం చూపించారు, కొంచెం మిస్ అయింది. ఆ కొంచెం కూడా ఇంకొంచెం అడిషనల్ ఎనర్జీని ఇచ్చిండు. డాన్సులు చేయించిండు, ఎక్సలెంట్గా ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసిండు. యావర్ తనకి తెలుగు రాకపోయినా కానీ చాలా కష్టపడతాడు ఎంటర్టైన్ చేయడానికి తెలుగు పీపుల్ని. వెరీ నైస్. తను కొంత ప్రిపేర్ అయ్యొచ్చుడు. అండ్ ఈ ఫ్లట్టింగ్ అయితే ఉంటుంది అయ్యా, ఏడవైనా ఫ్లట్టింగ్ మాత్రం విడిచిపెట్టాడు యావర్. ఈ ఫ్లట్టింగ్ అదే పని. సీజన్ 7లో ఎవరితో ఫ్లటింగ్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్. అదే పని, ఎవరితో ఫ్లటింగ్ చేస్తే వాళ్ళు ఎలిమినేట్ అంతే. ఎవరితో క్లోజ్గా ఉంటే ఆఖరికి పూజామూర్తితో కూడా ఒక వారం క్లోజ్ అవుతారు. అప్పుడే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ అవుతారు, క్లోజ్ అవుతూ ఉంటారు, కథ ఫసక్. అట్లా ప్రతి ఒక్కరు ఎవరితో ఎవరు క్లోజ్ అవుతాడో వాళ్ళు ఆ వారం ఎలిమినేట్ అంతే. ఆ సీజన్ 7లో కొన్ని మ్యాజిక్లు ఉంటాయి. ఒకటి ప్రిన్స్ ఎవరితో క్లోజ్ అవ్వడం, రెండోది ఆ బెడ్. ఆ రెండు విషయాలలో ఫసక్. సరే మాట్లాడుకుందాం ఎపిసోడ్ గురించి. లైక్ కొట్టినావా? నేను చెప్పక్కర్లేదు, నువ్వు కొట్టేస్తావు నాకు తెలుసు. మనోళ్ళంతా మనోళ్ళేనే కొట్టకుంటూ ఉంటారా చెప్పు కదా. రైట్. మనకి ఎపిసోడ్ స్టార్టింగ్ ప్రిన్స్ యావర్ వచ్చిండు. ప్రిన్స్ యావర్ వచ్చేసి అందరికీ హాయ్ కళ్యాణ్ హాయ్, రీతు హాయ్, సూపర్ హలో తనుజా, ఏదో చిరంజీవి గారి డైలాగ్ అన్నట్టు తనుజా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇచ్చి డూ యూ హ్యావ్ బాయ్ ఫ్రెండ్ అని చెప్పి ఇక ఫ్లట్టింగ్ స్టార్ట్ చేసిండయ్యా. ఆ తర్వాత ఏంటి ఏమి మొత్తం పోయింది, ఏంది స్ట్రెస్ తీసుకోకు, టూ మచ్ స్ట్రెస్. ఇంకా తీసుకున్నా కానీ ఉండడానికి అక్కడ ఏం లేదు, మొత్తం క్లీన్ అయిందిలే. డోంట్ టేక్ టూ మచ్ స్ట్రెస్ అన్నాడు. ఆ తర్వాత నేను ఒకటి సాంగ్ వేయండి బిగ్ బాస్ అని చెప్పి అడగంగానే ముందే చెప్పుకొని వచ్చినట్టున్నాడు, నేను ఇట్లా పోతా ఇట్లా చేస్తాను. అందుకే ఎవరెవరో నాకు ఎదురైనా నిన్ను కలిసాకే ఆ పాట వేసారు. ఆ పాట మనకు రాదు. ఏమైపోతానో నేనే, ఏమైపోతానో నీవే, ఆ పాట వచ్చింది. ఆ పాటకి ఇక మొత్తం ఆగం చేసిండు మొత్తం. తనుజాని మొత్తం లేపిండు, తిప్పిండు, ఎత్తుకున్నాడు, అట్లాన్నాడు, ఇట్లాడు, ఆగం చేసి ఇచ్చిపెట్టిండు మొత్తానికి. తనుజా కాళ్ళతో ఇవన్నీ తనిపించిండు కూడా, అది టెలికాస్ట్ చేయలేదు. సో మొత్తం అయితే ఆగమాగం చేసి ఇచ్చిపెట్టిండు. తను షాక్ అవుతుంది, ఏందిరా నాయన ఇట్టున్నాడు అంటే అట్టే ఉంటాడు మరి, ఎవరంటే అట్టే ఉంటాడు. ఆ తర్వాత ఇక నా పిల్ల నీకు బాయ్ ఫ్రెండ్ లేదు కదా అని చెప్పి మళ్ళీ అడగడం. లైవ్లో అయితే ఇంకా ఊకే కంటిన్యూగా తనుజ చుట్టే మాట్లాడడం. ఆ తర్వాత పోయి కూర్చుని పెట్టిన తర్వాత నేను ఒక ప్రిపేర్ అయ్యొచ్చిన పాట అని చెప్పి, ఈ పాట సీజన్ 7 నుంచి ఇదే పాట, ఐడియా ఉందా? అప్పటి నుంచి ఉంది కదా ఈ పాట, అదే పాట. ఎవరెవరో నాకు ఎదురే, అప్పుడు కొత్తది, యానిమల్ సినిమా కొత్తగా వచ్చింది అప్పుడు.
అయితే ఆ పాట మళ్ళీ లోపల నేను ప్రిపేర్ అయినా, నీకోసం ప్రిపేర్ అయ్యని చెప్పి పాట పాడిండు. బాగానే పాడిండే. కొంచెం 4 లైన్లు ఎక్కువ నేర్చుకున్నాడు అప్పటికంటే. సో, ఈ పాట పాడిండు. ఇంకేంది, నా ఫీలింగ్స్ అయితే నేను పెట్టేసినా అంటాడు. మళ్ళీ యావర్ ఇక్కడ ఒక్కొక్కరి గురించి మాట్లాడు అంటే, యావర్ అంటే మామూలు ఫైర్ ఎట్టుంటుంది, మామూలు ఉంటుంది అని చెప్పి అన్నాడు. సాంగ్ పాడిన తర్వాత ఇక అక్కడ ఘోరంగా నవ్వుతారు సాంగ్ పాడుతుంటే. ఎందుకంటే పాఠం అప్పు చెప్పినట్టు, అక్కడ లైన్స్ న్యూస్ చదివినట్టు పాడుతున్నదని చెప్పి ఘోరంగా నవ్వుతా ఉన్నారు, ఎంజాయ్ చేశారు అందరూ. ఆ తర్వాత ఇక్కడ ఎవరెవరిలో ఏం నచ్చింది అని చెప్పంటే, అతను లిటరల్లీ సీజన్ చూడలేదు అని ఒక క్లారిటీ వచ్చేటట్టుగానే మాట్లాడిండు. అందరూ అన్నారు, నీకు తెలియదులే సీజన్ గురించి అని చెప్పేస్తారు అన్నట్టు. సరే, ఇమాన్యుల్లో నీకు ఏం నచ్చిందంటే పొట్ట నచ్చిందని, ఇంకేం నచ్చిందంటే కామెడీ అని, ఆ ఫేస్ చూస్తే చాలు అని నవ్వుతా అని చెప్పి జోకులు చేసిన అంతే. ఆ తర్వాత బర్నియానాలో ఏం నచ్చిందంటే సిన్సియర్, ఫుల్ ఎనర్జెటిక్, ఎంతూజియాస్టిక్ అబౌట్ టాస్క్, ఇవన్నీ చెప్తాడు ఎక్కడి. సరే, ఆ తర్వాత ఒకరితో యుద్ధం చేయాలని చెప్తే ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకున్నాడు. ఇమాన్యుల్ని సెలెక్ట్ చేసుకుంది నా ఫ్రెండ్ కాబట్టి అని చెప్పేస్తాడు లైవ్లో. అండ్ టాస్క్ ఆడాడు సరిగ్గా. ఇమాన్యుల్ అయితే బాగానే ఆడిండు. ఇప్పుడు ఇమాన్యుల్ యావర్ ఆడకపోవడం వల్ల గెలిచిండు అని అంటే మాత్రం నేను ఒప్పుకోను. ఎందుకంటే ఇమాన్యుల్ ఖచ్చితంగా ఆడతాడు, ఖచ్చితంగా గెలుస్తాడు. అతని నేచర్ అట్లుంటుంది, ఖచ్చితంగా గెలవాలని. అయితే నిన్న టాస్క్లో మాత్రం ప్రిన్స్ యావర్ వర్సెస్ ఇమాన్యుల్ జరుగుతుందా, లేదంటే ప్రిన్స్ యావర్ వర్సెస్ హౌస్ అంతా జరిగిందా నాకు అర్థం కాలేదు. ఎందుకు చెప్పన్నా, మీరు లైవ్లో ఆ టాస్క్ చూస్తే కనుక మీరు కూడా ఒప్పుకుంటారు. అబ్బా, ఎవరన్నా లైవ్లో ఆ టాస్క్ చూసిన వాళ్ళు ఉంటే కింద కామెంట్ చేయండి. లిటరల్లీ ఇమాన్యుల్ పెట్టిన దానికంటే పక్క నుంచి చెప్పిందే ఎక్కువ. అందరూ చెప్తూనే ఉన్నారు ఇమాన్యుల్ ఇది కాదు, అది తీసుకో, అది కాదు, ఇది తీసుకో, అటు రైట్ లెఫ్ట్ ఎదురు పైన కింద కింద పైన పైన కింద కింద పైన అంటే ఇమాన్యుల్ ఆపండి 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 నేను పెట్టుకుంటా అని మనకి ఎపిసోడ్లో చూపించారు కదా, అట్లా జరగలే. ఆ తర్వాత ఇమాన్యుల్ అంతా పెడుతూ ఉంటాడు కదా, మ్యాక్సిమం ఇమాన్యుల్ అయిపోవడానికి వస్తూ ఉంటుంది. అప్పుడు హౌస్ అంతా యావర్ అది కాదు ఇది తీసుకో, అది కాదు ఇది తీసుకో అంటారు. అప్పుడు అంటాడు ఇమాన్యుల్ ఆగండి మీరంతా అని. అది జరిగింది. ఆగండి మీరంతా సైలెంట్గా ఉండండి, నాకు కన్ఫ్యూజ్ అవుతుందని అప్పుడు అంటాడు. ఆయనకి చెప్తున్నప్పుడు అన్నాడు, ఎవరికి చెప్తున్నప్పుడు అంటాడు. కానీ మనకి ఎపిసోడ్ ఎట్లా కట్ చేస్తారు నీట్గా కసక్ చల్. అయితే మొత్తానికైతే ఎట్లయినా గెలుస్తారు అబ్బాయి. ఇమాన్యుల్ బాగా ఆడతాడు, అది మనకు తెలిసిందే. ఎవరు బాగా ఆడలేని కాదు, ఎవరు కూడా బాగా ఆడతాడు. కానీ ఎవరు డిసైడెడ్ టు గివ్ ఏ కంటెండర్షిప్ టు ఇమాన్యుల్. ఖచ్చితంగా ఇమాన్యుల్ని గెలిపిద్దామని అనుకున్నాడు మనస్ఫూర్తిగా యాజ్ ఎ ఫ్రెండ్. వీళ్ళకి ఇద్దరికి బం బం గణేష ఏదో ఉంటుంది అబ్బా, గమ్ గమ్ గణేష అనే సినిమాలో పరిచయం వీళ్ళిద్దరూ. అప్పుడే ఇప్పుడు ప్రిన్స్ యావర్ సినిమాకి బిగ్ బాస్కి రాకంటే ముందు ఆ సినిమా చేసిండు. ఆ సినిమా ప్రోమో కరెక్ట్గా ఆ సినిమా ట్రైలర్ అనేది మన యావరు హౌస్లో ఉన్నప్పుడు వస్తుంది. బయట ఇమాన్యుల్ వీళ్ళిద్దరు జోడీగా ఉంటుంది అన్నట్టు. అది అప్పటి నుంచి వాళ్ళకి ఫ్రెండ్షిప్ ఉంది. అప్పుడు బయట సపోర్ట్ కూడా చేసిండు, యావరు నా ఫ్రెండ్ అని చెప్పి సపోర్ట్ కూడా చేసిండు, లైక్ దట్ అట్లా. సో ఆ తర్వాత యావర్ ఓడిపోయిండు, ఇమాన్యుల్ గెలిచిన తర్వాత నీకోసం మంచిగా ఆడు, నీకోసం ఆడు మంచిగా ఆడు, నీకోసం ఆడు మంచిగా ఆడు అని చెప్తాడు. 2-3 సార్లు చెప్తాడు. ఆ తర్వాత లైన్స్ ఫ్రమ్ యావర్ లోపల ఉన్నప్పుడు కూడా 2 లైన్స్ చెప్తాడు. మనకి ఇక్కడ ఎంకరేజ్ చేస్తూ అభిమానిస్తూ చేస్తున్న ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు అని చెప్పి లోపల ఉన్నప్పుడు చెప్తాడు. బయటకు వచ్చిన తర్వాత నేను కొన్ని లైన్స్ ప్రిపేర్ చేసిన బిగ్ బాస్ కోసం చెప్తా అని చెప్పి, తప్పుంటే క్షమించండి అని చెప్పి ముందే చెప్తాడు. చెప్పి ప్రతి టాస్క్ ఒక పంతం, ప్రతిరోజు ఒక ఎమోషన్, ప్రతి వీక్ ఒక తీర్పు, అన్నీ కలిపి ఒక అన్ఫర్గెటబుల్ జర్నీ ఈజ్ బిగ్ బాస్ జర్నీ. థ్యాంక్ యూ బిగ్ బాస్, ఈ లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ అని చెప్పి బిగ్ బాస్కి ఎలా థ్యాంక్స్ చెప్పాలని కూడా అర్థమవుతలేదు. ఇంత మంచి లైఫ్ని ఇచ్చినందుకు అని చెప్పి థ్యాంక్స్ చెప్తాడు. అఫ్ కోర్స్ ప్రిన్స్ ఎవరు లాంటి వాళ్ళు బిగ్ బాస్ కంటే ముందు ఎవరికి తెలియదు, లిటరల్లీ ఎవరికి తెలియదు. షోయల్ లాంటి వాళ్ళు కూడా ఎవరికి పెద్దగా ఏం ఐడియా లేదు, అంటే సీరియల్ చేసినట్టు కానీ పెద్దగా ఐడియా లేదు. లైక్ దట్ చాలామంది పెద్దగా ఐడియా లేని వాళ్ళంతా కూడా చాలామందికి తెలుస్తారు. ఇప్పుడు కళ్యాణ్ అనే పర్సన్ ఎవరికైనా తెలుస్తారా? ఒకవేళ అగ్ని పరీక్ష రాకపోతే, ఒకవేళ బిగ్ బాస్కి రాకపోతే డిమాండ్ పవన్ ఎవరికి తెలుస్తుంది? ఎవరికి తెలియదు కదా. కామన్ ఇన్స్టాగ్రామ్లో ఉండే పర్సన్ అవుతాడు. ఈవెన్ చాలామంది ఇప్పుడున్న కంటెస్టెంట్లలో చాలామంది అందరికీ తెలియరు. కొంతమందికి ఇప్పుడు బర్నీ అన్న లాంటి వాళ్ళు, కొంతమంది ఈవెన్ నాకు తనుజ తెలియదు, తెలుసా? తనుజ కూడా తెలియదు నాకు అసలు సీజన్ స్టార్ట్ అయ్యే టైంకి నాకు తెలిసిన వాళ్ళు ఎవరు తెలుసా? బర్నీ అయినా బాగా తెలిసిన ఆయన, అంటే బయట కూడా తెలిసిన ఆయన, నాగబాబు సార్కి బాగా క్లోజ్ కాబట్టి తెలుసు. ఇమాన్యుల్ బాగా తెలిసినవాడు, ఎందుకంటే కలిసి వర్క్ చేసినాం కాబట్టి తెలుసు. ఇంకెవరు చెప్పాలి కరెక్ట్గా అంటే, అగ్ని పరీక్షలో మళ్ళీ వీళ్ళంతా పరిచయం అయ్యారు అనుకోరు. అగ్ని పరీక్షలో వీళ్ళంతా కాల్ చేయడం, మాట్లాడడం ఇట్లాంటివన్నీ చేసిలే. కానీ కంటెస్టెంట్లంతా మిగతా చాలామంది కూడా మనకు తెలియని మొక్కాలే కదా. సుమన్ శెట్టి అని తెలుసు అందరికీ. మిగతా వాళ్ళందరూ తెలిసిరు అంటే బాగా పరిచయం అయ్యారు. వాళ్ళ వ్యక్తిత్వం ఏంది, వాళ్ళేంది, వాళ్ళ కథ ఏంది, వాళ్ళ కార్కన్ ఏంటంటే బిగ్ బాస్ లైఫ్ టైం ఆపర్చునిటీ. ఎందుకంటే ఇక అట్లా. కానీ బిగ్ బాస్ వల్ల జరిగే మైనస్ ఏంటంటే బాగా తెలిసిపోతారు. ఆ తర్వాత వాళ్ళు ఏం చేసినా జనాలు యాక్సెప్ట్ చేయరు. ఎందుకంటే ఇప్పుడు షోయల్ లాంటి పర్సనే సినిమాలలో హీరోగా చేస్తే వర్కౌట్ అవుతుందా? అవుతలేదు. అభిజిత్కి వర్కౌట్ అయిందా? కాలేదు. అఖిల్కి వర్కౌట్ అయిందా? టాప్ సీజన్ కదా, అందులో కంటెస్టెంట్లకే వర్కౌట్ కాకుండా పోయింది. బికాస్ ఆఫ్ వాళ్ళు మొత్తం తెలిసిపోతారు. మొత్తం ఒక మనిషిని కుల్లం బయట తీసుకొచ్చి పెట్టిన తర్వాత వాడిని యాక్సెప్ట్ చేయరు అన్నట్టు. అది ప్రాబ్లం. రైట్. ఇప్పుడు షోయల్ విలన్గా చేస్తే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు.
హీరోగా చేస్తే వర్కౌట్ అయిందంటే వర్కౌట్ కాలే. లైక్ దట్ అంత ఆగమాగం ఉంటది పరిస్థితి. సరే ఇవన్నీ పక్కన పెట్టిర్రు. అయితే యావర్ బాగానే ఎంటర్‌టైన్ చేసిండు. ఎంటర్‌టైన్ చేసినాక ఈ లైన్స్ చెప్పిండు. చెప్పిన తర్వాత ఎళ్ళేటప్పుడు రిక్వెస్ట్ చేస్తాడు. పాటేయండి బిగ్ బాస్ అంటాడు. అప్పుడు ఇక పాటేస్తే ఏమి డాన్స్ చేస్తారో తెలుసా? లిటరల్లీ సూపర్‌గా డాన్స్ చేస్తారు. మస్తు ఎనర్జీ వస్తది. ఎట్లా అంటే బ్లాక్ బస్టర్ పాటేసుకొని ఎగురుతా ఉంటే మామూలుగా కాదు. యావర్ ఉర్రికొచ్చి ఎగిరి ఇమాన్యుల్ మీద ఎక్కి ఇట్ట ఎగురుతా ఉంటే మస్తు అనిపిస్తది. ఎక్సలెంట్‌గా డాన్సులు చేస్తారు. ఆ తర్వాత మస్తు ఆయాసపడతాడు. వాటర్ తీసుకొచ్చేసి తాగుతారు. ఇక అదే ఆయాసంలోనే ఓకే. థ్యాంక్ యూ. వెళ్తున్నా బాయ్ అని కూడా చెప్పి వెళ్తాడు. సో అదంతా చూపియలేదు మనకు. మంచిగానే ఉండే, ఎనర్జెటిక్‌గా ఉండే. ఇక ఆ తర్వాత మనకి స్టార్ట్ హో గయా లేకి పంచాయితీలు టిట్టూ టిట్టూరు. చలో మనకి బర్నీ అన్న ట్యాబ్లెట్ల కోసం వెతకడం మొదలుపెట్టిండు. తనకు సంబంధించిన ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్కి సంబంధించిన ట్యాబ్లెట్స్, అట్నే మిడ్ నైట్ వేసుకునే అంటే రాత్రి వేసుకునే రకరకాల ట్యాబ్లెట్స్, మెగ్నీషియం ట్యాబ్లెట్స్, మల్టీవిటమిన్ ట్యాబ్లెట్స్, కాల్షియం ట్యాబ్లెట్స్, అన్ని ట్యాబ్లెట్స్ కూడా గయా పోయినాయి. ఎక్కడ పోయినాయి, నా ట్యాబ్లెట్స్ ఎక్కడ పోయాయి, దొరికాయా, నా ట్యాబ్లెట్స్ ఎక్కడ పోయాయి, కనబడ్డాయా అని చెప్పి తిరుగుతా ఉన్నాడు అన్న. అటుంటే ఇక్కడ రీతుకి చెప్తాను క్యాప్టెన్ కాబట్టి, రీతు నేను నిన్ను అడుగుతున్నా, నేనైతే మామూలుగా ఇప్పుడు నార్మల్గా చెప్తున్నా, కానీ నేను అందరికీతో చెప్పండి, చాలా సీరియస్ అయితే అన్న విషయం మాత్రం ఖచ్చితంగా క్లారిటీ ఇవ్వండి, ఓకేనా, ఇన్ఫామ్ చేయండి, నేను మాత్రం చాలా సీరియస్గా ఉంటుంది ముచ్చట, తర్వాత విషయం తర్వాతది అన్నట్టు చెప్తారు. భార్య అన్న కోపంగానే ఉంటారు. అయితే ఇక్కడ రీతు ఉండి ఏది సీరియస్గా చేయాలి, ఏది జోక్గా చేయాలి అనేది తెలియాలి. సంజన గారు మీరు తీసారా అని అడిగితే నేను తీయలేదు అంటది. అక్కడ తెలుసు అందరికీ అర్థమైపోయింది సంజనక్కకి, ఏది సీరియస్గా చేయాలి, ఏది జోక్గా చేయాలో కూడా తెలియాలి కదా అన్న సెన్స్లో ఉన్నారు. ఇందులో ఎవరికైనా ఇప్పుడు సంజన గారి అభిమానులు ఎవరన్నా ఉంటే కనుక ఇది రైటు అని వాదించే వాళ్ళు ఉంటారు చూడురి. థ్యాంక్ యూ సో మచ్. అంటే ఎంటర్టైన్మెంట్ అంటే ఓన్లీ దొంగతనమేనా అని నేను అడిగితే నిన్న కొంతమంది ఫీల్ అయ్యారు, హట్ అయ్యారు. నేను చెప్తున్నా ఒక మాట, నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇదేనా ఎంటర్టైన్మెంట్ అంటే? ఇది కాదు కదా. అక్కడ అందరికీ అర్థమైంది. వచ్చిన వాళ్ళు వచ్చినట్టుగా స్టార్టింగ్లో ఉన్న నాటి సంజన లేదు అని అంటే దొంగతనం చేసినావు అని అంటూనే ఉన్నారు. అందరికీ అర్థమైపోతుంది. సరే ఇక అందరిని అడిగింది రీతు, వాళ్ళని అక్కడ దివ్య అని అడిగితే నాకేం సంబంధం, నేను అట్లాంటిది ఇయ్యను, నేను అట్లాంటి ముడతానా, నాకు తెలియదా అని ఆమె అన్నది. ఆ తర్వాత సంజన గారే తీసుకున్నారని చెప్పి తనుజ అంటుంది. తనుజ అంటే సంజన గారు తనుజ చూసిందంట, మీరే తీసిరంట అంటే నేను తీయలేదు. పాపం సంజనక్క అమాయకత్వానికి నేను ఏమనాలో అర్థమవుతలే అబ్బా. అమాయకత్వం, మొండితనం అన్నీ కలిపి ఉంటుంది అబ్బా సంజనక్క లోపల. అంటే అందులో ఫన్ అనుకుంటుంది. ఈవెన్ బర్నీ గారు ఫన్గా ఫీల్ అవుతున్నారు అంటుంది. అరే ఫన్గా ఫీల్ అవుతున్నారు ఎట్లా అనుకుంటావు అక్క, నువ్వే అనుకుంటావా ఆయన ఫన్గా ఫీల్ అవుతారని? అండ్ రేపు మంచి జాతర ఉండబోతుంది మనకి కెప్టెన్సీ టాస్క్లో. రీతు వర్సెస్ సంజన మళ్ళీ పడుతుంది. ఈవెన్ సంజన గారు ప్రోమోలోనే, టుమారో ప్రోమో అని ఉంటుంది, అందులోనే డైరెక్ట్గా మొహం మీద నేను ఒక్కదాన్ని చెప్పిన, రమ్య వచ్చి చెప్పింది, మాధురి వచ్చి చెప్పింది, నువ్వేం చేస్తున్నావు అనేది తప్పుగా పోతుంది ట్రాక్ అంతా అని చెప్పింది, నేను ఒక్కదాన్ని చెప్పలేదు అని చెప్పి గట్టిగా మాట్లాడింది. ఇది దివ్యాని డిమాండ్ పవన్ది రీతుది ట్రాక్ గురించి మళ్ళీ మాట్లాడింది, గట్టిగా మాట్లాడింది. అది ఎక్కడి దాకా లీడ్ అవుతుందో తెలుస్తలేదు. నాకు తెలిసి ఎలిమినేషన్ రౌండ్ అంటే ఏం చేస్తారో తెలుస్తలేదు అబ్బా. ఇట్స్ బిగ్ క్వశ్చన్ మార్క్. ఎందుకంటే రెడ్ కార్డు, ఎల్లో కార్డు ఇవన్నీ ప్లాన్ చేస్తున్నారు బిగ్ బాస్ టీము. అది ఎవరికైనా ఇవ్వచ్చు. డిమాండ్ పవన్, కళ్యాణ్ మధ్యలో అయితే వాళ్ళిద్దరి మధ్యలో కోఆర్డినేషన్ ఉంటుంది. ఖచ్చితంగా కళ్యాణ్ నిలబడతాడు, మంచిగా నిలబడతా ఉంటాడు మ్యాక్సిమం. మనోడు నిలబడి నాకైతే ఏం హట్టింగ్ అనిపించలేదు సార్, అది ఫ్లోలో జరిగిపోయిందని చెప్తాడు. చెప్పడం వల్ల డిమాండ్ పవన్కి రెడ్ కార్డు ఆగిపోద్దేమో, కానీ సంజనక్కకి మాత్రం రీతు చౌదరి గట్టిగా రివర్స్లో మాట్లాడుతుంది క్యారెక్టర్ అసాసినేషన్ మీద. ఇలా క్యారెక్టర్ అసాసినేషన్ చేయడం కరెక్ట్ కాదని చెప్పి సీరియస్ వార్నింగ్ వస్తుంది. మరి అది ఎల్లో కార్డు అవుతుందా, రెడ్ కార్డు అవుతుందో చెప్పలేం. ఏందబ్బా అక్కడ జరిగిందే కదా చెప్పింది, చూసిందే కదా చెప్పింది అంటే చెప్పదు అంతే. అండ్ ఇంకోటి, వాళ్ళు లిమిట్స్ క్రాస్ చేసి మనకి ఎక్కడ కనబడలేదు. లిమిట్స్ క్రాస్ చేసి లైవ్లో కూడా కనబడరు ఎక్కడ కూడా. లిమిట్స్ క్రాస్ చేసి అంటే చుమ్మో చాటో అట్లా తిరిగారు కదా వాళ్ళు. సింపుల్గానే పట్టుకొని ఉంటారు అబ్బా దోస్తులు, బాగా క్లోజు, ఓవర్ క్లోజు. అది ఆ బాండింగ్కి పేరు లేదు. తనుజ చెప్పినట్టుగా ఆ బాండింగ్కి పేరు లేదు. కానీ అనడానికి లేదబ్బా. ఇప్పుడు రమ్య అన్నది ఏమైంది, మాధురక్క అన్నది ఆమె వెళ్ళిపోయింది. ఎప్పుడు చూసిన 24 గంటలు ఒకటి టార్చర్ అన్నది వెళ్ళిపోయింది కదా. అంతే, అట్నే ఉండాలి తప్ప ఇంకా మనం ఏం చేయడానికి లేదు కొన్నిటికి. సరే ఏం చేద్దాం. సరే సంజన గారిది మరి ఏమైతే చూడాలి. వీకెండ్ దాకా మనం వెయిట్ చేయాల్సిందే. ఎల్లుండి ఏదైనా జరగచ్చు. రేపు కూడా సేమ్ మనకి క్యాప్టెన్సీ టాస్క్లో సపోర్టింగ్ టాస్క్ పెట్టారు. హైలైట్ ఏంటంటే సపోర్టింగ్ టాస్క్ పెట్టారు అబ్బా. ఇంత చేసి సపోర్టింగ్ టాస్క్ పెడతాడు ఎవడన్నా? చె ఇంత లాస్ట్కి అక్కడ 3 పైల్వాన్లు ఉన్నారు. ఆ పైల్వాన్ల మధ్యలో పోటీ పెట్టాలంటే గట్టి పోటీ పెట్టాలి. సరే 3 లేడీస్ ఉన్నారు, అందులో కూడా 2 పైల్వాన్లే ఉన్నారు. ఒకరికి ఇంజూర్డే ఉందనుకో, కొంచెం కాలు నొప్పి ఉంది దివ్యాకి. రీతు మాత్రం గట్టిగానే ఆడుతుంది. కొంచెం మినిమం టాస్క్ అయినా పెడితే బాగుంటుంది. అట్లా పెట్టకుండా ఏందో టైంపాస్ టాస్క్ అంటే సపోర్టింగ్ టాస్క్ పెట్టారు, మాటల యుద్ధం పెట్టారు. కానీ ఆ మాటల యుద్ధంలో మరి సంజనక్కకి బాగానే నెగిటివ్ అవుతుందేమో మళ్ళీ.
చూడాలి. ఏది ఇక్కడ టాబ్లెట్స్ దొంగతనం దగ్గర డిస్కషన్ జరుగుతుంటే ఏది సీరియస్గా చేయాలో ఏది జోక్గా తెలియదు అన్నట్టుగా మళ్ళీ అంటది. ఆ తర్వాత దివ్యనికితా ఉండి ఎక్స్ కంటెస్టెంట్స్ సంజన గారు ఇచ్చేయండి అని అంటే నేను తీసుకోలేదు అనగానే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి దొంగతనాలు చేయమని చెప్పలేదు, వాళ్ళు చెప్పింది దొంగతనాలు చేయమని కాదు అని అంటది. అంటే సంజన ఉండి తనకి ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ నేనేం చేస్తాను, నేనెందుకు తీసుకుంటాను, తనకి ప్రిస్క్రైబ్ చేసిన టాబ్లెట్స్ అంటది. ఆ తర్వాత ఇమాన్యుల్ రీతు వీళ్ళిద్దరు మాట్లాడుకుంటారు. రీతు వచ్చి ఏది ఫన్ కాదో తెలియాలి కదరా అంటే ఏం చెప్తాంరా ఇమాన్యుల్, ఏం చెప్తాంరా, ఎవరికి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు అంతే, చెప్పినా వినరు అన్నట్టు చెప్తాడు. సంజనక్కకి చెప్తుంటుందా ఈయన ఆమెకి తోచాలి అంతే. ఆ తర్వాత ఇమాన్యుల్ పోయి సంజనక్కకి ఎందుకు ఆయనకి నీకు ఇప్పుడు అంతా బాగానే ఉంది కదా, మంచిగా మాట్లాడుకుంటారు కదా, లైన్ అన్న అని మంచిగా ఉంటారు కదా అంటే లేదు మొన్న ఆర్గ్యుమెంట్ జరిగింది, సో ఆ మొన్న ఆర్గ్యుమెంట్ నడిచింది అంటది. మొన్న ఆర్గ్యుమెంట్ ఎందుకు నడిచింది, కొద్దో గొప్ప క్లోజ్ అయిపోయారు కదా, ఇప్పుడు అయ్యి లైన్ అన్న అని చెప్పి తిరుగుతున్నారు కదా, ఎందుకు ఇప్పుడు అని అంటాడు. అంటే లేదు నేను ఫన్ కోసం చేస్తున్నా, అది తనకు తెలుసు అంటది. ఫన్ కోసం చేస్తున్నావు తనకు తెలుసా, ఫన్ లాగా తీసుకుంటారంటే చెయ్యి, లేకపోతే చెయ్యకు, ఎందుకంటే సీరియస్గా పోయే ఛాన్స్ ఉంది అని కూడా చెప్తాడు. ఆ తర్వాత సంజనక్క వచ్చి తెలుసు ఈ టైం నాకు ఈ టైంలో నాకెందుకు అట్లాంటివన్నీ, ఫన్నే ఇది ఆయనకి తెలుసు, నేను ఫన్నే చేస్తున్నా, చిన్న డిస్కషన్ ఉంది నాకు ఆయనకి, చిన్న డిస్కషన్ ఉంది, మనది చిన్న డిస్కషన్ ఉంది అంటది. ఏం డిస్కషన్ ఉంది, డిస్కషన్ ఉన్న దొంగతనం చేయాల్సిన అవసరం లేదు. అరే కాఫీ పౌడర్ దొంగతనం చేసి రీతు వాళ్ళు అది తప్పు కాదా, సంజనక్క చేసింది తప్ప, పెట్టండి కామెంట్, నేనే ఇచ్చిన మీకు. అది తప్పే, ఇది తప్పే, కానీ అది ఫన్ కోసం చేసిరని అర్థమవుతుంది. ఇక్కడ ఏం ఫన్ ఉంది, ఇక్కడ ట్యాబ్లెట్స్ దొంగతనం చేయడంలో ఫన్నే ఉంది, అది చెప్పండి. రీతు చేస్తే రైటు, ఈమె చేస్తే తప్పు, ముక్కు అక్కడ జోక్గా చేసారు ప్రయత్నం, దాచిపెట్టడానికి జోక్గా చేసారు, అది ఫన్నే. కానీ ఈయన ట్యాబ్లెట్ దొంగతనం చేయడంలో ఏడ ఫన్ ఉంది, వేర్ ఈస్ ద ఫన్ ఆబ్జెక్టివ్. ప్రీవియస్లో ఫస్ట్ సెకండ్ థర్డ్ వీక్లలో ఫన్నే అనిపించింది, ఇప్పుడు ఎక్కడ లేదు కదా. రైట్, అదే ఓకే రైట్, ఎంత చెప్పినా వాదించేటోళ్ళు వాదిస్తూనే ఉంటారు. రైట్, నెక్స్ట్ దివ్యనికిత భరణి వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ కామెంట్ పెట్టే ముందు ఒకసారి కొంచెం కామన్ సెన్స్ యూజ్ చేయండి, ఎందుకంటే లిటరల్లీ ఎక్కడ ఫన్ ఉంది ఎక్కడ ఫన్ లేదు అనేది కూడా అర్థం చేసుకోవాలి, మీరు కూడా అర్థం చేసుకోవాలి, పెద్ద మనిషి చేసుకొని అందరూ కూడా ఎవరైనా అర్థం చేసుకోండి. దివ్యనికిత భరణి అన్న వీళ్ళిద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు, అంటే మాట్లాడుకోరు. ఇక్కడ దివ్యనికిత అంటది, భరణి అని అంటాడు ఇక్కడ దివ్యనికితతోటి, క్యూటీ అన్నదానికన్నా నేను చాలా కంపోజ్డ్గా ఉంటాను నేను అనగానే దివ్యనికిత అంటది, అనగానే వద్దు, ఇదే వద్దు, ప్రతిదానికి కంట్రోల్ కూల్ నా వల్ల కాదు అన్నట్టుగా భరణి అన్న చెప్తాడు. అంటే వీళ్ళిద్దరి మధ్యలో పంచాయతీ, అంటే ప్రతిదానిలో నువ్వు మధ్యలో వస్తున్నావు అనే కోపం ఆయనకు వచ్చింది. అదేంది ఏజ్ విషయంలో, ప్రేరణ విషయంలో, ఏజ్ విషయంలో ప్రేరణ దగ్గర జరిగిన డిస్కషన్లో కొంచెం కోపం వచ్చింది, అండ్ మిగతా విషయాలలో కూడా డిస్కషన్స్లో కోపాలు వచ్చినాయి. ఆ తర్వాత మాట్లాడుతుంటే కూడా అదే పంచాయతీ కంటిన్యూ అవుతుంది. నువ్వు అన్నెసెసరీ ఎంట్రీలు ఇస్తున్నావు అని ఇది ఒక ట్యాగ్ పెట్టేసింది, అన్నెసెసరీ ఎంట్రీస్, ఇది గుర్తుంచుకొని మళ్ళీ అంటాడు అన్న. తనుజ విషయంలో మరి ఇట్నే కొట్టాడుతుందంటే కొట్టాడు చూడండి, తనుజ విషయంలో సంజన అక్కకి చెప్పుకుంటాడు, కానీ ఆమెతో కొట్టాడుతుంటే కొట్టాడు, ఎందుకు, ఇదే కదా తప్పు. అండ్ భరణి అన్న ఈ రోజా స్టార్ట్ అయిన రోజు లేదు, తర్వాత వీక్ లేదు, మొన్న లేదు, అంతమొన్న లేదు, సడన్గా ఇప్పుడు ఏందో కంప్లీట్గా అవాయిడ్ చేయడం, కంప్లీట్గా నెగిటివ్గా మాట్లాడడం, కంప్లీట్గా నెగిటివ్ దూరం పెట్టడానికి మాట్లాడడం చేస్తున్నాడు కదా, అది నాకు నచ్చట్లేదు అబ్బా. ఎందుకంటే స్టార్టింగే తెలుసుకోవాలి ఇవన్నీ, అంటే నెగిటివ్ అవుతామా కాదా ఇవన్నీ. ఇప్పుడు ఏందో కంప్లీట్గా భరణి అన్న ఫ్యాన్స్ మీరేమంటారు చెప్పండి కింద. సరే, ఇక్కడ భరణి అన్న సంజన అక్కతోటి 1 minute మాత్రమే తీస్తే ఇచ్చేయండి, కాదు సారీ 1 minute మాట్లాడతా, ఒకసారి సంజనకు వచ్చి 1 minute మాట్లాడతా అని భరణి అని ఒక 1 minute లైన్ అన్న ఒకసారి రా అంటే, లేదు తీస్తే అక్కడ పెట్టేయండి నాకేం ప్రాబ్లం లేదంటాడు. లేదు 1 minute మాట్లాడాలి అంటే, ఏం మాట్లాడేది ఏం లేదు ఇచ్చేయండి అంటే, మీకోసం మెగ్నీషియం కాల్షియం టాబ్లెట్స్ అక్కడ పెట్టినా మీరు నిద్ర రాదని, అబ్బో అంత హ్యుమానిటీయా, అమ్మమ్మో అంత హ్యుమానిటీ, రేపు మాట్లాడతా అంటాడు. సీరియస్ సంజనక్క పోయి ఇక ఫన్ కోసం చేశాను, అంత సీరియస్ అవుతున్నాడు అనే సెన్స్లో పోయి పడుకుంటుంది, అంటే ఒరుగుతుంది, అక్కడ ఒరిగి ఇక్కడ డిస్కషన్ స్టార్ట్ అవుతుంది. ఇక అక్కడ ఇమాన్యుల్ అంటాడు, వచ్చిన వాళ్ళందరినీ నువ్వు ఏం మార్చుకోవాలని అడిగినావు, అడిగితే వాళ్ళు స్టార్టింగ్లో నువ్వు చేసిన 1-2 weeksలో చేసిన నాటి పనులు మిస్ అవుతున్నావు అని అన్నారు. అనగానే దాన్ని నువ్వు సీరియస్గా తీసుకుని దొంగతనాలు మొదలు పెట్టావు, నాకు అర్థమైంది, నాకు మొత్తం అర్థమైంది అంటాడు. అనగానే సంజనకుండి అట్లనే అనుకో అంటే దివ్యనికిత ఉండి, ఈ పాయింట్ ఆఫ్ టైంలో ఎవరు జోక్గా తీసుకోరు కదా అని చెప్పి దివ్యనికిత అంది. అసలు తప్పేమన్నా మాట్లాడిందా, లేదు కదా. భరణి అన్న ఎట్లా సీరియస్ అవుతాడు చూడండి ఈ టాపిక్ మీదకి వెళ్ళే. సంజనకుండి
సరే తీసుకోకపోతే తీసుకోకపోని, జోక్‌గా తీసుకోకపోతే తీసుకోకపోని అని అంటే ఇమాన్యుల్ ఉండి, నీకు కావాల్సింది కూడా అదే కదా! వాళ్ళు జోక్‌గా తీసుకోవడం కాదు కదా! నీకు కావాల్సిందంటే నవ్వుతది. నువ్వు యూఎస్ ప్రెసిడెంట్ నువ్వే కదా! ప్రైమ్ మినిస్టర్ నువ్వే కదా! యూఎస్‌కి అన్నీ నీకే తెలిసిపోతాయి కదా! అని సంజనక్క ఇమాన్యుల్‌ని అంటది. అనంగానే ఇమాన్యుల్ ఉండి, హ్మ్. నువ్వే ప్రైమ్ మినిస్టర్‌వి, నువ్వే అన్నీ అన్నట్టుగా అంటాడు. అనంగానే ఇక్కడ బర్నియా నుండి అక్కడ దివ్యనికిత ఉండి పడుకో ఇమాన్యుల్ అని అంటది. ఇమాన్యుల్ పడుకో ఇమాన్యుల్ ఇక ఆమె చెప్పినా వినదు అన్న సెన్స్‌లో ఉంటది. అనంగానే ఇగో ఇంకో ప్రైమ్ మినిస్టర్ మాట్లాడుతుంది, మీరంతా సైలెంట్‌గా వినేయండి అంటాడు. ఆ తర్వాత నీకెందుకసలు అంటే నేనేం మాట్లాడినా నీకెందుకని ఎందుకు అంటున్నారు మీరు అని చెప్పి దివ్యనికిత అంటది. అంటే దివ్యనికిత ఏమంటది, నేను ఇమాన్యుల్‌కి చెప్పుకుంటున్నా, మీరెందుకంటే నేను మాట్లాడుతున్నా కదా, మేము ముగ్గురం మాట్లాడుకుంటున్నాం కదా, నువ్వెందుకు మధ్యలో వస్తున్నావు, అన్నెసెసరీ ఎంట్రీస్ అనే టాపిక్ మళ్ళీ ఇస్తాడు. అన్నెసెసరీ ఎంట్రీస్ ఇస్తావు నువ్వు అంటే మీరెక్కడ మాట్లాడారు, నేను ఇమాన్యుల్‌తో మాట్లాడుతున్నా, అసలు నేను మీతో ఎక్కడ మాట్లాడినా, మీరు నాతో ఎక్కడ మాట్లాడారు, అసలు మీరు వాళ్ళలో ఎక్కడ మాట్లాడారు అంటే నీకెందుకు, నేను మాట్లాడుతున్నాను కదా నీకెందుకు, ఈ ఎంట్రీసే వద్దనేది, ఈ అన్నెసెసరీ ఎంట్రీసే వద్దనేది అంటే ఎంట్రీస్ ఏంటి, ఎంట్రీస్ అన్నెసెసరీ ఏంటి, ఎంట్రీస్ ఏం మాట్లాడుతున్నారు మీరు అంటే పెద్ద ఆడిన దానిలాగా మాట్లాడుతున్నావు, ఆడిన దానిలో దిగుతున్నావు అన్నాడు. ఆడిన దానిలా అంటే అదే పెద్ద అన్నీ తెలిసిన మొహంలాగా వచ్చినావు అన్నట్టుగా అది కొంచెం నెగిటివ్ సెన్స్లోగా వినబడుతుంది. సో వినడానికి ప్రతి దానిలో అన్నీ తెలిసిన పెద్ద మనిషిలాగా ఎంట్రీ ఇస్తున్నావు అన్న సంగతి అంటే ఏంటి, ఎవరిలాగా దిగుతున్నా అన్నారు, ఏం మాట్లాడుతున్నారు, ఏమన్నారు, ఆ పదం ఏంటి అన్నది అంటే మరి నేను నుండి పెద్ద మనిషిలాగా అని అర్థం వస్తుంది. సో ప్రతి దానిలోకి నువ్వు దూరుతున్నావు, ఎందుకు దూరుతున్నావు అన్నది. మేము ముగ్గురు మాట్లాడుతుంటే నువ్వెందుకు వస్తున్నావు అంటే మీరెక్కడ మాట్లాడుతున్నారు, అసలు మీరెక్కడ ఉన్నారు, నేను ఇమాన్యుల్తో మాట్లాడుతున్నా అని చెప్పి ఆమె అరిసింది, ఈమె అరిసింది, అరుచుకున్నారు, అయిపోయింది. మనకి అక్కడికి కట్ అయింది. ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే భరణి అన్న స్టార్టింగ్ నుంచి లీనియస్ ఇచ్చిండు. స్టార్టింగ్ నుంచి తను కమాండింగ్గా మాట్లాడుతుంటే ముద్దుగా మాట్లాడుతుంది, భలే మాట్లాడుతుంది, తను చెప్తే రైటు, తను చెప్తే వేదం, తనకు అన్నీ తెలుసు, తన తోపు, తన ఏజ్కి, తన మెచ్యూరిటీకి, తన మాట్లాడే విధానానికి తను ఒక పాయింట్ చెప్తే అవతలోడు ఎవడు కూడా మాట్లాడలేనంత స్ట్రాంగ్ పాయింట్ పెడుతుంది. తను తోపు, తను తురుము, తను అట్లా అయిపోయిండు. ఒకటే డబ్బా దివ్యతోపు తురుము అని చెప్పి ఇప్పుడు తరిమేస్తా అంటే తప్పు కదా. పాపం ఆమె ఇన్ని రోజులు యాక్సెప్టెన్సీ ఉంది కాబట్టి అదే జోష్లో, అదే కమాండింగ్లో, అదే సెన్స్లో పోతూ ఉంది. ఇప్పుడేమో తొక్కిపట్టి నారదీస్తా అంటే దివ్యనికితా ధీమాన్ భవన్ కూర్చొని మాట్లాడుకుంటారు. అన్సీన్ ముచ్చట్లని దీనికంటే ముందు వీడియోలో చెప్పిన, బాధపడకుండా మాట్లాడుతారు. మనం అర్థం చేసుకున్నట్టుగా వాళ్ళు మనల్ని అర్థం చేసుకోలేం. మనం ఇస్తున్న కేర్ వాళ్ళకి చీప్గా అనిపిస్తుంది. మనం చేస్తున్న మనం తీసుకుంటున్న ప్రిఫరెన్స్ అంతా వాళ్ళకి అల్కగా కనబడుతుంది, గలీజ్ కనబడుతుంది, నసబెడుతున్నాం అనుకుంటారు వాళ్ళంతా. ఇంకా మనం ఏం చేయలేం, నస అయిపోయింది మన కేరింగ్ అంతా, వదిలేయాలి అన్నట్టుగా వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు, బాధపడుతున్నారు. ఇన్ని రోజులు ప్రిఫరెన్స్ ఇచ్చి నెత్తి మీద పెట్టుకుని ఒక్కసారి తీసుకుపోయి ఎత్తెత్త చీరలా అంటే తప్పు కదా. ఫస్టే ఇవ్వద్దు. తన చిన్నపిల్ల అనేది అర్థం చేసుకొని తనకు అంత లీనియస్ ఇవ్వద్దు స్టార్టింగే. ఒక 23 ఇయర్స్ గర్ల్, ఒక 50+ ఉన్న ఒక ఆయన ఆమెకి లోకం తెలుసు, ఆమె తోపు, ఆమె తురుము, నీకు అన్ని తెలుసు అని ఎందుకు చెప్పాలి? ఈయన ఎక్స్పీరియన్స్ ముందు ఆమెకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఎందుకు అంతగానం లీనియన్స్ ఇవ్వాలి, ఇప్పుడు ఎందుకు మళ్ళీ తిట్టాలి? ఏదో సపోర్ట్ వస్తుంది. ఓకే, రైట్. నెక్స్ట్ డే మార్నింగ్ అయింది. మీరేమంటారు, ఇక్కడ దివ్యనికిత తప్ప, బర్నియానా తప్ప? నేనేంటంటే బర్నియానా అసలు లీనియస్ ఇవ్వద్దు స్టార్టింగ్. ఇన్ని రోజులు ఇచ్చి ఇప్పుడు సడన్గా రివర్స్ అవుతా అంటే అది కరెక్ట్ కాదు. అండ్ అయ్యే విధానం ఇది కాదు. అన్నెసెసరీ ఎంట్రీస్ అని మరి తనుజ కూడా అన్నెసెసరీ ఎంట్రీస్ ఇస్తున్నారని పొద్దుగాల బర్నియానా తనుజ గురించి సంజనాకతో చెప్తాడు. ఇది గడ్డం గురించి ప్రిన్సీ ఎవరు వచ్చి నీ గడ్డం బాగుంది అని అంటే అది కలర్డ్ గడ్డం అని చెప్పి తనుజ అన్నది ఎంత ఇరిటేటింగ్ అనిపిస్తుంది, ప్రతిదానికి ఇట్లా చేస్తున్నారని అంటాడు బర్నియానా సంజనాతోటి. మరి అక్కడ ఎందుకు కొట్లాడతలేడు? సరే, నెక్స్ట్ డే మార్నింగ్ మాస్ బిర్యానీ వచ్చిన క్లాస్ కళ్యాణి పట్టవే మాస్ బిర్యానీ క్రాక్ సినిమా, ఖతర్నాక్ ఉంటుంది. సినిమా మాత్రం సూపర్ ఉంటుంది అబ్బా, ఏ మాటకు ఆ మాట, అసలు నెక్స్ట్ లెవెల్. ఆ కటారి క్యారెక్టర్ కానీ, రవితేజ గారి పర్ఫార్మెన్స్ కానీ అప్పుడప్పుడు పడతాయి అబ్బా రవితేజ గారి హిట్లు. మాస్ మహారాజ్కి పడ్డే మాత్రం ఖతర్నాక్ ఉంటాయి కదా. అసలు ఆ పోలీస్ క్యారెక్టర్లో అతని నేచర్ అండ్ ఆ క్యారెక్టర్ కానీ, ఇక్కడ ఈవెన్ శృతి హాసన్ క్యారెక్టర్ కానీ ఖతర్నాక్ ఉంటుంది. సినిమా సూపర్ ఉంటుంది. నెక్స్ట్ గుడ్ మార్నింగ్ లయన్ కింగ్ అని చెప్పి అంటాడు బర్నీ అన్న, ఎవరికి తెలుసా, మా నాగబాబు సార్కి. నెక్స్ట్ ఇమాన్యుల్ క్యారెట్ కర్రీ చేస్తూ ఉంటాడు. క్యారెట్ ఏం స్వీట్గా ఉండదు, మనం వండుకుంటే దొండకాయలానే ఉంటుంది. దొండకాయ ఏం కాదు, కొంచెం కారం ఎక్కేస్తే దొండకాయ కర్రీలా ఉంటుందట. సరే మంచిది, ఓకే, పర్లేదు అని చెప్పి సంజనక్క కూడా మంచిది, అది హెల్త్కి మంచిది అని చెప్పి మాట్లాడతారు. రైట్, మంచిది, చాలా మంచిది. చాలామంది సెలబ్రిటీస్ ప్రతిరోజు ఖచ్చితంగా క్యారెట్, బీట్రూట్, ఉసిరికాయ,
అండ్ నిమ్మకాయ ఇవన్నిటితో అంటే ఏబీసీ జ్యూస్ ఏమంటారు కదా, అట్లాంటివన్నీ ప్రిపేర్ చేసుకుని తాగుతూ ఉంటారు. మీరు కూడా తాగండి, హెల్త్కి మంచిది. ఓకే, నేను కూడా తాగుతా. సీజన్ అయిపోయిన తర్వాత మళ్ళీ హెల్త్ కేర్ స్టార్ట్ చేస్తున్నాయి. అప్పటిదాకా ఏమీ లేదు ముచ్చట. సీజన్ అయిపోయిన తర్వాత హెల్త్ కేర్ స్టార్ట్ చేస్తా. ఈసారి కొంచెం బాడీ కూడా పెంచుతా, కాన్సన్ట్రేట్ చేస్తా. నెక్స్ట్ సీజన్ పోదాం, ఏమంటారు? యా, నెక్స్ట్ భరణి అన్న, ఇట్స్ నాట్ అబౌట్ పొద్దుగాలనే లేచారు కదా, ఇక సంజనక్క భరణి అన్న మాట్లాడుకుంటారు. ఇక్కడ సీరియస్ అనేది కాదు కానీ అని మాట్లాడతాను స్టార్ట్ చేస్తుంటే, ఇంత సీరియస్గా తీసుకుంటామని నేను అనుకోలేదన్నా, ఇంత సీరియస్గా తీసుకుంటాం అనుకోలేదంటే అసలు కళ్ళలో కూడా అనుకోలేదన్న అంటది. ఎందుకు అనుకోదు, ఎందుకు అనుకోదు? ఆయన ట్యాబ్లెట్లు వేసుకుని ట్యాబ్లెట్ దొంగతనం చేసి సీరియస్గా తీసుకున్నానండి. ఏంది అది? ఆయన టీ షర్టో పాయింటో దొంగతనం చేసినామంటే ఆయన పెద్ద సీరియస్గా తీసుకోడు. ఆయన ఖచ్చితంగా వేసుకునే ట్యాబ్లెట్లు ఈమెకి ఎట్లుంటుంది తెలుసు, ఖచ్చితంగా ఉండేది మాత్రమే తీసుకుంటుంది. వాళ్ళ మొండి, జగమొండి. రైట్, అంత సీరియస్గా తీసుకుంటామని అనుకోలేదన్న కల్లో కూడా అంటే బర్నీ నుండి. ఇట్స్ నాట్ అబౌట్ మెడిసిన్ కదా, ఇట్స్ నాట్ అబౌట్ నార్మల్ థింగ్ కదా, ఇట్స్ మెడిసిన్ కదా, అందుకని చెప్పి గరమైన అని చెప్పి అంటాడు. అంటే ఇక ఇక్కడ సంజనక్క బర్నీ అన్న సుమన్ చేటన్న వీళ్ళిద్దరు కూర్చుంటారు. సీరియస్ అవుతారని అనుకోలేదన్న, అంటే మీ మీద నాకు ఒక అంటే ఇక్కడ బర్నీ అన్నట్టు నేనేం అంత కోపం కూడా కాలేదు, నేను సీరియస్ అయినా అంటే ఒక ఎక్స్ప్రెషన్ కూడా మీకు చూపించలేదు కదా అన్నట్టుగా బర్నీ అన్న అంటాడు. సంజనక్కుండి ఒక 1 hour ఎంటర్టైన్మెంట్ ప్లాన్ చేశానన్న ఈరోజు, మొత్తం పోయింది అంటది. ఏం ప్లాన్ చేసినావు అక్క నువ్వు? గమ్మతుంటుంది అక్క ప్లాన్ చేసిందట. బర్నీ అన్న నా మెడిసిన్ తోటే అంటాడు. అవును అంటది. ష్యూర్ కొట్టాడు బర్నీ అన్న. యు నో వెరీ వెల్ ఐఎమ్ వెరీ పర్టికులర్ అబౌట్ మెడిసిన్, తెలుసుగా నా గురించి బాగా తెలుసు కానీ అందుకే కదా అవి తీశాను, పని కోసం చేశానా, ఎక్కడెక్కడోకి పోయింది ఇది, నేను అందుకే మీకు నిద్ర పట్టదని మెగ్నీషియం కాల్షియం కూడా పెట్టిన టిష్యూ పేపర్ అంటే అవి తీసేయమని చెప్తాడు. అవి తీసేయండి, ఆ మెడిసిన్ తీసేయండి, నా బాక్సులు నాకు ఇచ్చేయండి అని చెప్తే తీసుకుపోయి అక్కడ పెట్టేస్తా అన్నట్టు. పెట్టేసిన తర్వాత ఇక్కడ బర్నీ అని చెప్తాడు. ఇక్కడ మెచ్యూర్డ్గా ఆలోచించే వాళ్ళు, నేను ఇప్పుడు నాకు సుమన్ అన్న స్ట్రెస్ బస్టర్ అండ్ బిగ్ బాస్ చాలామంది ఆడియన్స్కి సీను 65 స్ట్రెస్ బస్టర్. అలాంటిది కలిపేసుకున్నా. అలాంటిది నువ్వు ఇక్కడ సుమనన్న తర్వాత నేను ఎవరితోటైనా మాట్లాడతాను అంటే మెచ్యూరిటీ లెవెల్ నీకే ఉంటుంది కాబట్టి నేను నీతో మాట్లాడు, నువ్వు ఇలాంటివి చేయడం అంటే అంతే. మరి మా అక్క చిన్నపిల్లలు ఎక్కడే చేస్తుంది అప్పుడప్పుడు. 12 years నిజంగా. ఆ తర్వాత ఇది ఫన్ కోసం చేసింది ఎక్కడెక్కడికో పోయింది. అయినా దివ్యనికిత మీరు రోజుకి 5 సార్లు కొట్టుకుంటారు, అట్లాంటిది దివ్యనికిత నిన్న ఏడ్చింది. అసలు ఆ టైంలో అంత ఎక్కడెక్కడికో పోయింది. ఆ పర్టికులర్ టైంలో తను ఏడవడము అదంతా అయిపోయి డైవర్ట్ అయిపోయి మొత్తం ఎటో పోయింది. అండ్ ఇక్కడ హౌస్ అంతా కూడా డివైడ్ అయిపోయిందన్న, మొత్తం డిఫరెంట్గా అయిపోయింది. ఇప్పుడు అంతా డిఫరెంట్గా అయిందని మాట్లాడుకుంటూ ఉంటారు హౌస్ గురించి. సీనియర్స్ అని జూనియర్స్గా మారుతుందేమో ఇప్పుడు. సుమనన్న సంజనక్క ఉండి ఇక్కడ హౌస్లో ఎవరు గుడ్ లిజనర్స్ లేరన్న, టాపిక్ డైవర్ట్ అయిపోయింది. ఎవరు గుడ్ లిజనర్స్ లేరన్న, మొత్తం డిఫరెంట్గా ఉంది. నేను బాండ్స్ బర్నీ అని నీకు చెప్పేదాన్ని, ఇప్పుడు నేను బాండ్స్ సంజన అయిపోయాను నా పరిస్థితి, ఇప్పుడు అందరితో బాండ్స్తో సంజన లాగా అయిపోయింది నా పరిస్థితి అని చెప్తా ఉంటుంది. ఆ తర్వాత ప్రిన్స్ యావర్ గురించి ఇక్కడ మన అన్న బర్నీ అన్న చెప్తాడు. ప్రిన్స్ యావర్ వచ్చినప్పుడు నాకు గడ్డం బాగుంది అని అంటే పక్క నుంచి అది కలర్డ్ అని చెప్పి తనజ అన్నది, నాకు అసలు చిర్రాకు వచ్చిందని చెప్పి అంటాడు. ఆ తర్వాత ప్రేరణ దగ్గరనే దివ్యనికిత ఏజ్ అందరికంటే ఏజ్ ఎక్కువ ఎల్డర్ నేనే అని అంటాడు. అనగానే చెప్పక్కర్లేదు తెలిసిపోద్ది అంటది. సో ఇట్లాంటివన్నీ కాలుతానే అన్నాడు బర్నీ అన్నకి. నెక్స్ట్ సంజనక్క ఉండి రీతు ఇంకా వర్స్ట్ అన్న, అసలు మాట వినదు అమ్మాయి, తన పాయింట్ చెప్పేస్తుంది, మన పాయింట్కి చెప్దామని పోతే మాత్రం ఐ వాంట్ స్పేస్ అంటది, ఐ వాంట్ మై స్పేస్ అంటది. స్పేస్ ఇచ్చిన తర్వాత వెళ్ళి మాట్లాడితే ఐ డోంట్ వాంట్ టు టాక్ అబౌట్ దట్ అని అంటది. అట్లా అసలు మన మాట వినదన్న, తను చెప్పేస్తే వెళ్ళిపోతుంది. నేనెందుకు బతిలాడాలి, నేనెందుకు సారీ చెప్పాలి, నేనెందుకు అన్నట్టుగా ఈ టాపిక్ మాట్లాడతా. అండ్ ఇదే డిస్కషన్లో సారీ చెప్పమన్నాడు డిమాండ్ పవన్గా, నేను చెప్పాను అన్నది ఈ టాపిక్ కూడా నడుస్తుంది అన్నట్టు లైవ్లో. ఐఎమ్ నాట్ వీక్, ఐఎమ్ నాట్ మోర్ సంథింగ్ అంతే. అయిపోయింది ఈ డిస్కషన్ అయిపోయింది. మనకి ఇక్కడ శోభా శెట్టి వచ్చింది చూపించారు మధ్యాహ్నం 12 గంటలు. సో మనకి శోభా శెట్టి వచ్చింది. శోభా శెట్టి రాగానే సంజనక్క ಹೇಗಿದ್ದೀರಾ అన్నది. అంటే తుంబా ಚೆನ್ನಾಗಿದ್ದೀನಿ అంటే బాగున్నావా, నేను చాలా బాగున్నాను, అది కన్నడలో చెప్పుకున్నారనమాట. ఇద్దరు కన్నడ వాళ్ళే కదా. యా అవును సంజనక్క కన్నడనే. సో ఆ తర్వాత మనకి రీతు వచ్చింది. నువ్వేంటి నవ్వు, అబ్బో నీ నవ్వు అసలు చెవి దగ్గరికి వచ్చి మరీ అరిచినట్టు ఉంది అసలు, కానీ సర్లే మన రీతుయేగా, చచ్చిపోతున్నావు నీ నవ్వు అయినా కానీ మన రీతుయేగా అని చెప్పి హక్ చేసుకుంటుంది. ఆ తర్వాత ఇమాన్యుల్ మామూలుగా లేవంటాడు. ఇమాన్యుల్ శోభా శెట్టి అదే జాముగా ఉన్నావు అని చెప్పాడు అంటాడు. చాలా బాగున్నావు అసలు, చీర బాగుంది, శోభ బాగుంది అంటాడు. ఆ తర్వాత బిగ్ బాస్ శోభ ఎలా ఉన్నావు, మళ్ళీ రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది, సీజన్ 7 ఓకే అని చెప్పి అనగానే బిగ్ బాస్ మీరు శోభ అని పిలుస్తుంటే నాకైతే సీజన్ 7 వైబ్సే వస్తున్నాయి, మళ్ళీ సీజన్ 7కి వెళ్ళిపోయాను నేను అంటది.
అలాంటి సీజన్ మాకు కావాలని ఉంది. నెక్స్ట్ బిగ్ బాస్ ఎలా ఉన్నావు మళ్ళీ రావడం అయిపోయింది. ఆ తర్వాత ఇమాన్యుల్ ఉండి థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ. అసలు అబ్బాయి యోధుల్ని మామూలు పంపట్లేదు కదా, అసలు ఎవరిని రావాలని కోరుకుంటున్నారో వాళ్ళని పంపుతున్నారు, అసలు యోధులుగా సూపర్ యోధులు పంపుతున్నారు, థ్యాంక్ యూ బిగ్ బాస్, థ్యాంక్ యూ అని చెప్తా ఉంటారు. ప్రతి ఒక్కరు వచ్చినప్పుడు ఇది చెప్తారు, ఎస్పెషల్ అమ్మాయిలు వచ్చినప్పుడు ఇట్లాంటి అన్నీ చెప్తా ఉన్నాడు. రైట్. నెక్స్ట్ యుద్ధం చేయాలని డైరెక్ట్గా చూపించారు. మనకి అక్కడ లోపల మాట్లాడింది ఏం పెద్దగా చూపించలేదు, డైరెక్ట్గా చూపించారు. ఈవెన్ లైవ్లో కూడా మనకు పెద్దగా ఏం చూపించలేదు. సో లైవ్లో ఏం మాట్లాడిందని నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. లైవ్లో శోభా శెట్టి వచ్చినప్పుడు హౌస్ మేట్స్తో ఏం మాట్లాడింది అండ్ షోయల్ హౌస్ మేట్స్తో ఏం మాట్లాడింది, ఇవి రెండు కూడా నేను సపరేట్గా రేపు పొద్దున పెట్టే వీడియోలో కవర్ చేస్తాను, మిడ్ నైట్ ముచ్చట్ల కింద. రైట్. ఆ తర్వాత యుద్ధం, ఇది కొంచెం మ్యాథ్స్ ఓరియంటెడ్ కాబట్టి దివ్యానికైతే ఈజీ గెలిచిందని చెప్పుకోవచ్చు. అంటే ఏ లైన్లో చూసినా ఇట్లా చూసినా ట్రయాంగిల్ షేప్లో ఏ లైన్లో చూసినా కానీ కూడితే 23 రావాలి, జమ చేస్తే 23 రావాలి. 23 అయితే శోభా శెట్టి కూడా ఒకానొక పాయింట్ ఆఫ్ టైంలో కరెక్ట్గానే పెట్టింది అనే లోపే మిస్ అయింది. కానీ శోభా శెట్టి కూడా ఫినిష్ చేసినట్టే చేసింది, కొంచెం కన్ఫ్యూజ్ అయింది, లేకపోతే అయిపోయేది. అండ్ శోభ గెలవాలని ఆడుతుంది ఖచ్చితంగా. ఇప్పుడు ప్రిన్స్ ఎవరు ఓడిపోవాలని ఆడిండు, షోయల్ ఓడిపోవాలని ఆడిండు తెలిసిపోతుంది, కానీ శోభ గెలవాలని ఆడుతుంది, కానీ మ్యాథ్స్లో వీక్ అని చెప్పి అన్నది. కోర్స్ నేను ముందే చెప్పిన వీళ్ళిద్దరి మధ్యలో టాస్క్ పడుతుంది, అది కూడా కొంచెం అంటే బ్రెయిన్కి సంబంధించిన మైండ్ గేమ్ అయితే కనుక శోభ గెలవడం కష్టమవుతుంది, దివ్యానికితే గెలిచేస్తుంది. ఎడ్యుకేషన్కి సంబంధం ఉంది అయితే కనుక, లేదంటే బలానికి సంబంధించింది అయితే కనుక శోభ గెలిచే ఛాన్స్ ఉందని మాట్లాడినాం. రైట్. ఇక మీరు ఆ లైన్లు చూసారు కదా, 8, 3, 5, 7 ఇటు పెడుతుంది, 8, 2, 4, 9 ఇటు పెడుతుంది. సో 7, 1, 6, 9 ఇట్లా కింద పెడుతుంది, కాబట్టి 23 అవుతుంది, కాబట్టి దివ్యానికితే గెలుస్తుంది. నెక్స్ట్ బై చెప్పి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత మనకు సాయంత్రం 5కి చిల్ బ్రో ఫుల్ టు చిల్ బ్రో అనే పాట వచ్చింది. చిల్ బ్రో సాంగ్ తోటి మనకి షోయల్ ఎంట్రీ ఇచ్చిండు. స్టోర్ రూమ్ నుంచి ఎంట్రీ ఇస్తాడు. ఇక్కడ వీళ్ళంతా తొంగి చూస్తాడు, ఆయన స్టోర్ రూమ్లోకి వెళ్ళి వచ్చి ఏ అని ఎగురుతాడు ఫుల్గా. కథ మా తర్వాత ఏంది మీకు 6 వారాల నుంచి చికెన్ లేదా, అబ్బా 6 వారాలు చికెన్ పెట్టలేదా మీకు స్టార్టింగ్, అదేది కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని ఉన్నప్పుడు పెట్టలేదు కదా. అసలు ఈ సీజన్ చూడబ్బా ఒక ప్యాటర్న్ కాదబ్బా. నేను చెప్పిన ఇదివరకు ఒకసారి ఒక రీల్ చేసి పెట్టినా, ఏం పెట్టినా, ఈ సీజన్లో ప్రతి వారాన్ని నడిపిస్తాడు, నెట్కత్తాడు, ఇంకా నూకుతాడు, అట్లాంటిదే జరుగుతుంది తెలుసా. ఇగో స్టార్టింగ్లో కామన్ మ్యాన్స్ వర్సెస్ సెలబ్రిటీస్ అని చెప్పి ఒక 5 వారాలు నడిపించిండు. ఒక 5 వారాలు అట్లా టెనెంట్స్ ఓనర్స్ అనే కథ పెట్టి నడిపించిండు. ఆ తర్వాత ఫైర్ స్ట్రోమ్స్ అని తీసుకొచ్చి ఉన్న ఇల్లు ఉడవీకేసి మొత్తం అంతా ఒకటే హౌస్ అని చెప్పి ఫైర్ స్ట్రోమ్స్ వర్సెస్ పాతోళ్ళు వర్సెస్ కొత్తోళ్ళు అని పెట్టిండు. వాళ్ళు వారానికి ఒకళ్ళు చొప్పున వాళ్ళందరినీ పంపించేసిండు. కామన్ మ్యాన్స్ వేరు, ఫైర్ స్టోన్స్ వేరు, అందరు పోయిన తర్వాత ఇక ఉన్నోళ్ళతోటి వారము ఏదో ఒక కథ పెట్టి నడిపిస్తాడు. వారం కూడా ఏదో ఒకటి చేస్తాడు తెలుసా. ఏదో ఒక సింపుల్ థింగ్ ఏదో ఒకటి పెడతాడు, దాని కథ దాని చుట్టూ పెట్టి నడిపిస్తూ ఉంటాడు. ఇప్పుడు చూడు ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చి ఈ వారం గుంజుతారు. అట్లే నేను ఆ రీల్లో క్లారిటీగా మెన్షన్ చేసినబ్బా. ఇప్పుడు నాకు టక్కున అదంతా యాది కత్తులు ఆ రీల్లో చెప్పిందంతా, కానీ భలే గుంజుతాడు, వారం గుంజుతాడు. ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టి ఒక వారం గుంజుతాడు. ఎవరన్నా బయట నుంచి వెళ్ళి వచ్చిన వాళ్ళు ఫ్యామిలీ వీక్ అని ఒక వారం గుంజుతాడు. ఇప్పుడు ఫ్యామిలీ వీక్ అని ఒక వారం గుంజిండా, సీక్రెట్ టాస్క్ అని ఒక వారం గుంజిండు, ఏదో ఒకటి చేసి ఒక వారం గుంజుతాడు, అంతే వారం రోజులు గుంజుతాడు. రైట్. నెక్స్ట్ మనకి సాయంత్రం 5కి చిల్ బ్రో వచ్చేసిండు. వచ్చిన తర్వాత మనకి మటన్ చికెన్ ఆ తర్వాత మా రెస్టారెంట్ నుంచి మటన్ చికెన్ తెప్పించమంటారా, కళింగపట్నం షోయల్ రెస్టారెంట్. అండ్ షోయల్ రెస్టారెంట్లో ఇడ్లీ విత్ పాయా సూపు, అది చాలా బాగా పాపులర్ చేస్తా ఉండు, అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ బాగా పాపులర్ అవుతున్నాయి. సో అది చూసి స్వాతమ్మ కూడా చేసింది, సూపర్ ఉన్నదబ్బా. ఆ వీడియో పోస్ట్ చేస్తా ఇన్స్టాగ్రామ్లో, చిన్న వీడియో తీసిన, ఇంట్లో చేసింది, ఖతర్నాక్ వచ్చింది. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అంత బాగుంటుందని. రైట్. ఈ హౌస్లో మీకెవరు, ఒక నిమిషం, ఇన్ని రోజులు ఇక్కడ మన షోయల్ ఏమంటాడంటే, సీతమ్మాకిట్లో సిరిమల చెట్టు డైలాగ్ లాగా, ఈ హౌస్కేరా మీరు కంటెస్టెంట్లు, ఈ హౌస్కేరా ఇక్కడ ప్రేమ ఆప్యాయత అనరాగా ఇవన్నది కొట్టుకోండి అంటాడు. ఆ తర్వాత షోయల్ మాకు టీవీలో సినిమా వేసిరు, మీకు కూడా వేసిరా, వీళ్ళకి కూడా ఏంటి బిగ్ బాస్ అని చెప్తాడు. ఇది ఎవరికి కూడా తెలియదు సరిగ్గా. నేను ఇదివరకు కూడా చెప్పిన ఆ సీజన్లో జరిగిన కథ ఏంది, ఆ సీజన్లో హర్రర్ టాస్క్ అంతగానం హిట్ అవ్వడానికి కారణం ఏంది, ఏ సీజన్లో కూడా అంత బాగా జరగలేదు హర్రర్ టాస్క్. ఆ సీజన్లో సూపర్గా జరిగింది, అందులో డ్రామా లేదు, నిజమే ఉంది, అందులో సూపర్గా ఉంది. ఆ జలజ అనే ట్రాక్ ఎందుకు వచ్చింది అని అంటే దానికి కారణం ఏంటంటే, ఆ సీజన్లో వాళ్ళకి బ్యాక్ టు బ్యాక్ 2 సినిమాలో ఒక సినిమానో వేస్తారు, దయ్యం సినిమా ఒకటి, ఈవిల్ డెడ్ సినిమా ఒకటి వేస్తారు.
హర్రర్ సినిమాలు మొత్తం హర్రర్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసి హౌస్ లోపల లైటింగ్ అంతా హర్రర్ సెటప్లోకి మార్చేసి కంప్లీట్గా హర్రర్ థీమ్లోకి తీసుకుపోతారు. తీసుకొని పోయి అక్కడ అద్దాలలో దయ్యాన్ని చూపిస్తూ ఉంటారు, మిర్రర్లలో దయ్యం కనబడతా ఉంటుంది. ఇదిక్కు టీవీలో మనకు దయ్యం సినిమా చూపిస్తారు. మొత్తం దయ్యం సినిమా అయిపోయిన తర్వాత కంప్లీట్గా ఈవిల్ డెడ్ సినిమా కూడా అయిపోయిన తర్వాత వాళ్ళకి ఆ సౌండ్లు చల్ 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 అని అని గజ్జల సౌండ్, ఇట్లాంటి సౌండ్స్ వేసి ఇలా మ్యూజిక్లు వేసి రకరకాల మూడ్లోకి పట్టుకొని పోయి ఆ తర్వాత హర్రర్ టాస్క్ పెడతారు. అప్పుడు ఉంటుంది మజా, అప్పుడు ఉంటుంది థ్రిల్, అప్పుడు ఉంటుంది గజ్జా 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 వణుకుతుంటే అప్పుడు హర్రర్ టాస్క్ నడుస్తుంది. అందుకని ఆ సీజన్లో హర్రర్ టాస్క్ అంత హిట్ అయింది. అసలు ఆ టైంలో ఉన్న మేనేజ్మెంట్ వేరు, ఆ టైంలో తీసుకున్న శ్రద్ధ వేరు, ఆ టైంలో టాస్కుల కోసం కేటాయించే టైం వేరు, ఆ టైంలో ప్రతి టాస్క్ని ఎంత అందంగా అంటే దాన్ని అద్భుతంగా తీసుకుపోవడానికి చేసిన ప్రయత్నాలు వేరు. ఆ తర్వాత ఏమైపోయిందంటే నీరసం వచ్చింది, ఎందుకో రసం పోయింది మొత్తం. ప్లీజ్ దయచేసి ఆ సీజన్ నడిపించే ప్రయత్నం చేయండి. ఏ సీజన్ అయినా తోపు అవుతుంది. చూడండి, అర్ర టాస్క్ పెట్టాలంటే అర్ర టాస్క్ పెట్టేస్తూనే ఉంటారు. ఇప్పుడు రూమ్ ఉంటుంది, రూమ్లోకి పోవాలి, చీకటి ఉంటుంది, అందులో పోవాలి, ఎవడొకడికి ఇట్లా ముట్టేటోడు ఉంటాడు, పోయి తీసుకొని రావాలి. భయపడ్డట్టుగా యాక్టింగ్ వీళ్ళు చేస్తారు. ఆ రోజు అంత చుచ్చు కారిపోయేలాగా చేసిన తర్వాత అర్ర టాస్క్ పెడితే అప్పుడు ప్రతి ఒక్కడు భయపడ్డాడు. అది గజ్జ 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 2 రోజులు నిద్ర లేదు. అట్లా చేసి ఇడిచిపెట్టిండు. ఆ జలజ వాయిస్ తింటే గజ్జు అనేటట్టుగా చేసి ఇడిచిపెట్టిండు. అవును కదా, అది చేయాలి. అది ట్యూన్ చేయాలి. ఫస్ట్ టాస్క్ కంటే ముందు ట్యూన్ చేయాలి. ట్యూన్ చేసిన తర్వాత టాస్క్ పెట్టాలి. రైట్. చెప్తాడు, వీళ్ళకి సినిమా వేసిరా బిగ్ బాస్, ఎయిర్ బిగ్ బాస్ వీళ్ళకి అంటే సినిమా వేసిరా మీకు, అదే దయ్యం గురించి చెప్తున్నావు అంటే, లేదు మాకు దయ్యం సినిమా వేసిరు అంటే, వేసిరా అంటే వేసిరు, మాకు దయ్యం సినిమా వేసిరు, ఇక్కడ చూపించారు. ఎస్, దయ్యం సినిమా చూపించారు. ఆ మూడ్లోకి పట్టుకొని పోయారు. ఆ తర్వాత బిగ్ బాస్ నీ దయవాళ్ళు ఇక్కడ ఉన్న బిగ్ బాస్ ఉండి షోయల్ స్వాగతం అంటే, బిగ్ బాస్ ఏదో నీ దయ బిగ్ బాస్ ఇక్కడ ఉన్నా అంటాడు. ఆ తర్వాత పాల ప్యాకెట్లు తెప్పించి దమ్ముంటే అంటే నీకు ఇజ్జత్ ఉంటే కనుక పాల ప్యాకెట్లు తీసుకురా, బిగ్ బాస్ నీకు ఇజ్జత్ ఇస్తారా లేదా చూస్తా అని చెప్పి రీతు అడగానే ఇజ్జత్ పోతుంది బిగ్ బాస్, ఇప్పుడు చెప్తున్నా 2 పాల ప్యాకెట్లు, ఒక కాఫీ పౌడర్, ఒక చికెన్ తీసుకొని రావాలి, దండం పెడతా బిగ్ బాస్, ప్లీజ్ బిగ్ బాస్ అని చెప్పి కొంచెం కాలు మొత్తం బిగ్ బాస్ ప్లీజ్ బిగ్ బాస్ పంపి అని చెప్పి ఇట్లా నాటకాలు ఆడుతుంటాడు. అపచితుడు వేరియేషన్ చూపిస్తాడు. సో సీజన్ 4 షోయల్ బిగ్ బాస్, సయ్యద్ షోయల్ కథ వేరుంటుంది అంటూ ఉంటాడు. రైట్. మనోడి యాటిట్యూడు, మనోడి నేచరు, మనోడి కైండ్ ఆఫ్ మాట్లాడే విధానము, ఈ కైండ్ ఆఫ్ నేచర్ మనకి ఈ అగ్ని పరీక్షలో కంటెస్టెంట్ ఉన్నాడు కదా మనోడు, పేరు అది కొత్తలేదు, పేరేది మనోడు షాకిబ్కి ఉంటుంది. షోయల్కి ఉన్న నేచర్, షోయల్కి ఉన్న మాట తీరు, షోయల్కి కానీ కొంచెం షాకిబ్ ఆగమవుతాడు. షోయల్ అట్లా ఆగం కాడు కానీ షాకిబ్ జరంత ఆగమవుతాడు. కానీ ఇంచుమించు సేమ్ కైండ్ ఆఫ్ యాటిట్యూడ్ అయితే కనబడుతుంది. నెక్స్ట్ సీజన్కి పిలుస్తారు అనుకుంటున్నాను. నాకు తెలిసి షాకిబ్ ఉంటాడేమో నెక్స్ట్ సీజన్లో అనుకుంటున్నా, ఎక్స్పెక్ట్ చేస్తున్నా. తెలియదు కానీ 100% గ్యారెంటీ లేదు కానీ చెప్పలేం, ఉండే ఛాన్స్ ఉంది. ఇట్లాంటి యాటిట్యూడ్ ఉంటే బాగుంటుంది కదా. అట్లా అది ఉండాలి. ఒక సీను 65 అంటాడు ఒక ఓకే. నెక్స్ట్ ఆ తర్వాత కాఫీ పంపించిరా కటౌట్లు, చిన్న కటౌట్లు పంపించి బిగ్ బాస్ ఇజ్జత్ పోతుంది, బిగ్ బాస్ పంపిరు బిగ్ బాస్ అంటే వాళ్ళు పంపించి ఇలా కాఫీ పౌడర్ దొంగతనం చేసింది రీతు చౌదరి. దొంగతనం చేసి తీసుకుపోయి అక్కడ పెట్టేసుకుంది. ఇక బిగ్ బాస్ ఏమన్నా చిన్నోడా, షోయల్ మీకు కాఫీ కూడా కావాలన్నారు కదంటే, అవును కావాలి బిగ్ బాస్ పంపించండి, కెప్టెన్ బెడ్రూమ్లో పిల్లో కింద దాచిపెట్టింది, ఎంజాయ్ చేయండి అంటారు. ఊరికి పోయి అంత తీసుకుంటారు, అంత ఆగమాగా ఉంటుంది మొత్తం. సో అది అయితే నెక్స్ట్ యుద్ధం చేయాలి అని అంటే రీతుతో సంజనతో యుద్ధం చేయాలని టాస్క్ పెడతారు. ఈ టాస్క్ ఈజీగా గెలవగలుగుతాడు షోయల్. కానీ దాని మీద నడిచేటప్పుడు డ్రామా చేయడము, కింద పడిపోతున్నట్టు చేయడం, ఫన్ చేయడం. యాక్చువల్లీ తనుజాని ఎవరు సంచలగ్గా పెడతాడు, వీళ్ళతో ఆడాలి, ఎవరిని సంచలగ్గా పెడతాడు అంటే తనుజ అంటుంది. ఎవరు చేస్తారంటే సుమన్ చేటన్ నన్ను చేయను అంటే నేను చేయను అంటాడు. అందుకే తనుజకి ఇస్తారు, తనుజ చేస్తుంది. తనుజ ఉండి లేదు స్టార్టింగ్ నుంచి రావాలి, పడిపోతున్నావు అంటే, నేను ఎవరు సంచలగ్గా పెట్టింది, నేనే పెట్టింది, నువ్వు నాకే ఎత్తున్నావు సంచాలక పెడితే మరి నువ్వు పెట్టేది నీకు చెప్పద్దు, ఆపోజిట్గా చెప్తా ఆటది అంటే నిన్ను అంటాడు. గెలిపించడానికి ట్రై చేసి నువ్వు గెలిపించాను కూడా. ఆ తర్వాత తనుజ కూడా అంటుంది, గెలిపించడానికి వచ్చినట్టున్నావు కదా భయ్ అంటది. అవును భయ్ వచ్చింది, అందుకే అట్నే వస్తాడు. జర సరదాగా ఆడతాడు. అసలు అంత కన్ఫ్యూజ్ అయినట్టుగా, నెంబర్లు కన్ఫ్యూజ్ అయినట్టుగా, ప్రతిదీ కన్ఫ్యూజ్ అయినట్టుగా బిల్డప్ చేస్తాడు. 1 2 3 కూడా కన్ఫ్యూజ్ అవుతాడు, కాడు కదా, కావాలని చేసిండు అంతే. అండ్ సంజనక్క ఫాస్ట్గానే చేసిన తర్వాత ఎవరు ఇక్కడ సంజనక్క ఏమంటుంది, ఇక్కడ అయిపోయింది, ఇక టాస్క్ అయిపోయింది. సంజనక్క ఫస్ట్ పెట్టేసింది, సెకండ్ రీతు పెట్టింది, థర్డ్ వచ్చేసి షోయల్ అన్నట్టు, అంటే ఓడిపోయిండు. అయితే తనుజ ఉండి ఎవరు గెలిచిరో చెప్పమని బిగ్ బాస్ మామ చెప్తే ఫస్ట్ సంజన గారు, సెకండ్ రీతు అంటది.
అనగానే తాడు చెప్పు, తాడు ఏం చెప్పి ఓడిపోయినావు కదా అంటే, తాడు చెప్పు, తాడు సయ్యద్ షోయల్ రియాన్ చెప్పు అని చెప్తాడు. ఆ తర్వాత కళ్యాణ్ నుండి అన్న నువ్వు టాస్క్ గెలవలేదన్న, హృదయాలు గెలిచావన్నా అంటారు. ఎందుకంటే ఓడిపోయి గెలిచింది కదా అట్లా. లాస్ట్ టైం అంటే నువ్వు సీజన్లోనే గెలిచినావు, మళ్ళీ గెలిచినావు అన్న అంటే, ప్రతి సీజన్ ఇట్టే పిలవండి బిగ్ బాస్, మంచిగా నాకు పాత అన్ని యాదికి వచ్చినాయి, మంచిగా అనిపించింది అంటాడు. అండ్ షోయల్ ఈ సీజన్ వరకే మనం కంటెండర్లం, కూర్చొని ఈ సీజన్ వరకే మనం కంటెండర్లం, ఈ సీజన్ వరకే నువ్వు వీడికి శత్రువు, ఈ సీజన్ వరకే నువ్వు మిత్రువు, అర్థమైందా చెప్తుంటాడు. బాగా అనిపించింది. ఆ తర్వాత బిగ్ బాస్ అర్హత సాధించిన వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్ అని కళ్యాణ్, టీమాన్, పవన్, ఇమాన్యుల్, దివ్య, సంజన, రీతు మీరందరికీ అభినందనలు అని చెప్పిండు. ఆ తర్వాత షోయల్ నుండి బిగ్ బాస్ జరసేపు ఆగండి బిగ్ బాస్, నేను ఇప్పుడే బిగ్ బాస్, నాకు కాఫీ కావాలి బిగ్ బాస్, అలసిపోయిన బిగ్ బాస్ అని అంటే, ఆడి అలసిపోయింది అయ్యా, కాఫీ పెట్టాలి అని అంటే, ఇక బిగ్ బాస్ నుండి టాస్క్ ఆడి బాగా అలసిపోయినట్టున్నావుగా షోయల్, కాఫీ తగిలి అని చెప్తాడు. ఆ తర్వాత టాటా బై బై చెప్పి పంపించేటప్పుడు మళ్ళీ పాటేస్తారు. పాటకి నేను ఎలిమినేట్ కాలేదు ముందు, మళ్ళీ 2-3 సార్లు అంటే, నేను ఎలిమినేట్ కాలేదు బిగ్ బాస్, నేను ఎలిమినేట్ కాలే హౌస్ నుంచి వెళ్ళి, నా అంతటా నేను పోయినా, ఎందుకంటే స్టేజ్ మీద నుంచి వాళ్ళు పంపించలేదు, సూట్ కేసు పట్టుకొని వెళ్ళిపోయాడు కదా, అది సంగతి. ఆ తర్వాత అందరినీ స్మైల్ నవ్వు దివ్య నవ్వు స్మైల్ చక్కని సినిమాలో ప్రభాస్ గారి లాగా స్మైల్ అన్నాడు అందరికీ. ఆ తర్వాత టాటా బై బై చెప్పి వెళ్ళేటప్పుడు మంచి పాట వేసుకొని మంచి డ్యాన్సులు చేసి, డిమాండ్ పవన్ ఇప్పటికైనా మాట్లాడు, నేను వెళ్ళిపోతున్నా మాట్లాడు అంటే, వాడు పోయేటప్పుడు మాట్లాడతలే బాయ్ అని చెప్తాడంట. మాట్లాడు డిమాండ్ పవన్ మాట్లాడగా, మరణం టఫ్ తరుణం అతడి పేరే అవదా శరణం అనే పాట వచ్చింది. మంచిగా మాస్ లాట్స్ ఆఫ్ ఎనర్జీ అంటారు కదా, ఆ రేంజ్ ఆఫ్ ఎనర్జీతో ఫుల్ ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేసి సూపర్ అనిపించింది. 3 వీక్స్ ఏమన్నా బాగా ఎంజాయ్ చేయరు అన్నాడు, వెళ్ళిపోయిన తర్వాత మనకి ఇక మనం ఇప్పుడు మాట్లాడుకోవాల్సిన క్యాప్టెన్సీ గురించి. సో కెప్టెన్ ఎవరయ్యారు అంటే, అన్ఎక్స్పెక్టెడ్లీ ఇమాన్యుయల్ వర్సెస్ డిమాండ్ పవన్ జరిగింది. అట్లా జరిగింది అన్ఎక్స్పెక్టెడ్లీ అంటే, యాక్చువల్లీ వీళ్ళిద్దరికి ఆపర్చునిటీ ఇవ్వరు హౌస్ అంతా, ఎందుకంటే వీళ్ళు ఆల్రెడీ 2 టైమ్స్ 3 టైమ్స్ క్యాప్టెన్ అయిన బ్యాచ్. ఎందుకంటే ఇమాన్యుయల్ ఒకసారి క్యాప్టెన్ అయ్యిండు, సాక్రిఫైస్ చేసిండు. డిమాండ్ పవన్ ఒకసారి క్యాప్టెన్ అయ్యిండు, తీసేయమంటే తీసేసిండు, అంటే నువ్వు కరెక్ట్గా గెలవలేదు, సంచాలకు సరిగ్గా లేదంటే తీసేసిండు. ఇద్దరికి ఒకసారి అట్లా క్యాప్టెన్సీ పోయింది. అండ్ 2 సార్లు ఇద్దరు క్యాప్టెన్గా అయ్యారు. ఒకసారేమో వెళ్ళిపోయిన తర్వాత కూడా మళ్ళీ టాస్క్ ఆడి గెలిచిండు. ఆ తర్వాత కూడా ఇమాన్యుయల్ క్యాప్టెన్సీ తీసేస్తే మళ్ళీ చిన్న టాస్క్ పెడితే మళ్ళీ క్యాప్టెన్ అయ్యిండు. సో ఓవరాల్గా ఇమాన్యుయల్ మళ్ళీ 9th వీక్ క్యాప్టెన్ అయ్యిండు. సో ఈ లెక్కన 2 సార్లు క్యాప్టెన్ అయ్యారు, ఒకసారి సాక్రిఫైస్ చేశారు. టోటల్గా 3 టైమ్స్ క్యాప్టెన్ అయిన వీళ్ళిద్దరు లాస్ట్ వరకు ఉండడం ఆశ్చర్యం. సో వీళ్ళిద్దరి మధ్యలో పోటీ పెడితే వీళ్ళిద్దరిలో డిమాండ్ పవన్ క్యాప్టెన్ అయ్యాడు. డిమాండ్ పవన్ క్యాప్టెన్ అవ్వడం డిమాండ్ పవన్కి చాలా ప్లస్. ఎంత ప్లస్ అంటే, ఈ వారం ఎలిమినేట్ అవుతాడా, నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ అవుతాడా చెప్పలేని సిచ్యువేషన్ ఉంటుంది డిమాండ్ పవన్కి. చెప్పలేం, ఏదైనా బూట్స్ ఓట్లు పడ్డాయి అనుకో, టక్కున డిమాండ్ పవన్కి నెగిటివ్ అయ్యే ఛాన్స్ ఉంది, అంటే వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది. అట్లాంటిది డిమాండ్ పవన్ సర్వైవ్ అయిండు అంటే దానికి కారణం మాత్రం ఒకటే, బికాస్ ఆఫ్ నెక్స్ట్ వీక్ సర్వైవ్ అవుతాడంటే దానికి కారణం ఏంటంటే ఇప్పుడు ఉండే క్యాప్టెన్సీ ఒకటే, లేదంటే చాలా కష్టం అవుతుంది. డిమాండ్ పవన్కి ఫ్యాన్స్ ఉన్నారు, కానీ నెక్స్ట్ వీక్ ఈ వీక్ ఒక ఇద్దరిని ఎలిమినేట్ చేస్తారు అనుకో, ఇప్పుడు దివ్య నిఖితన్ కానీ బర్నీ అన్నన్ కానీ ఇట్లాంటి వాళ్ళని ఎలిమినేట్ చేశారు అనుకో, అప్పుడు ఇంకా టఫ్ అయిపోతుంది, సిచ్యువేషన్ చాలా టఫ్ అవుతుంది. టఫ్ అయినప్పుడు డిమాండ్ పవన్ ఎలిమినేట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి డిమాండ్ పవన్ నేను పొద్దుగాల పెట్టిన వీడియోలో కూడా అన్నా, డిమాండ్ పవన్ కనుక క్యాప్టెన్ అయితే తనకి చాలా ప్లస్. ఎందుకంటే తను ఎలిమినేషన్ గంట నుంచి బయటపడతాడు. 14th వీక్ ఎలిమినేషన్ ఒకటి ఉంటుంది, అయితే టాప్ 6 పెడితే కనుక లోపల ఉంటాడు. ఈవెన్ టాప్ 5 పెట్టినా కానీ లోపల ఉండే ఛాన్స్ ఉంటుంది. ఇద్దరు అమ్మాయిలు పెట్టాలి అనుకున్నప్పుడు తనుజ అండ్ రీతు అక్కడ ఉన్నారనుకో, అప్పుడు డేంజర్ జోన్లోకి పోతాడు. కానీ అంటే అప్పుడు కూడా డేంజర్ జోన్లోకి ఏం పోడు. ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్ వీళ్ళిద్దరు ఉంటారు. టాప్ 2-3లో వీళ్ళిద్దరు ఉంటారు. అబ్బా, టాప్ 1-2-3లో ముగ్గురు ఉంటారు, తనుజ, ఇమాన్యుయల్ అండ్ కళ్యాణ్. ఇక మిగిలిన 2 ప్లేసులలో చెప్పలేం, రీతు ఉంటుందా, డిమాండ్ పవన్ ఉంటాడా, బర్నీ అన్న, సంజనక్క, వీళ్ళందరిది ఆ తర్వాత సిచ్యువేషన్స్ అన్నాడు, సుమన్ అన్న, వీళ్ళందరిది కూడా. సో ఇదే డేంజర్ జోన్కి పోయే సిచ్యువేషన్ నుంచి బయటపడ్డట్టుగానే అనుకోవచ్చు. అంటే నెక్స్ట్ వీక్ డేంజర్ జోన్లో నుంచి బయటపడ్డట్టే. ఈ వీక్ క్యాప్టెన్ అండ్ ఈ వీక్ సేవ్ అయిపోతాడు ఎట్లాగూ, నెక్స్ట్ వీక్ క్యాప్టెన్సీ ఉంటుంది కాబట్టి సేవ్ అయిపోతాడు. కానీ రెడ్ కార్డ్ అనేది పెడితే మాత్రమే పెద్ద చికాకు. రెడ్ కార్డ్ మ్యాక్సిమం రాకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే కళ్యాణ్ కూడా నెగిటివ్గా ఫీల్ కాలేదు, కళ్యాణ్ కూడా తప్పుగా అనుకోలేదు. కానీ బిగ్ బాస్ టీం మాత్రం ఇప్పుడు రీతు తప్పుగా అనుకుందా అనుకోలేదు, కానీ బీబీ టీం తప్పుగా అనుకుంది కదా, అట్లాంటివి చేయొద్దని చెప్పింది కదా. సో డిమాండ్ పవన్కి చాలా స్ట్రిక్ట్ వార్నింగ్. ఈ వారం నడిపించడానికి కూడా ఏం లేదు. ఇప్పుడు నాగార్జున గారు అడగడానికి ఏమున్నాయి, నేను క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేద్దామన్నా ఏం లేదు. కాబట్టి ఖచ్చితంగా ఉన్నాయే గివి. రెడ్ కార్డ్ అనే టాపిక్ మీదనే టాపిక్ అంతా నడుస్తుంది. డిమాండ్ పవన్కి గేట్లు ఓపెన్ చేస్తారు, వెళ్ళిపోమని చెప్తారు, చాలా సీరియస్ వార్నింగ్ ఇస్తారు. ఒకవేళ బీబీ టీం ఖచ్చితంగా పంపించాలని కూడా పంపిస్తుంది. కానీ డిమాండ్ పవన్ రిక్వెస్ట్ చేస్తాడు, కళ్యాణ్ రిక్వెస్ట్ చేస్తాడని నేను అనుకుంటున్నా. సో ఇవన్నీ జరిగి సేవ్ అవుతాడు అని నేను అనుకుంటున్నా. మేబీ చెప్పలేం, ఏదైనా జరగచ్చు. కానీ ఓవరాల్గా అయితే రెడ్ కార్డు గురించి తిరుగుతుంది. అయితే
నేనంటున్నా డెమాన్ పవన్ ఈ వారం సేవ్ అయిపోతాడు. నెక్స్ట్ వీక్ కెప్టెన్ సింధు కూడా సేవ్ అయిపోతాడు. 12th వీక్ సేవ్, 13th వీక్ సేవ్, 14th వీక్ ఎండింగ్ వరకు కూడా ఉంటాడు. అప్పుడు అందరూ నామినేషన్లో ఉంటారు. 14th వీక్ ఎండింగ్ అయితే టాప్ 6 లేదంటే టాప్ 5లోకి వెళ్ళిపోతాడు. సో ఇది జరగబోతుంది డెమాన్ పవన్ విషయంలో. సో టాప్ 6 టాప్ 7 మీ చేతిలో ఉంటుంది. అంటే ఆ టైంలో మీరు వేసే ఓట్లను బట్టి అతను టాప్ 6లో వెళ్ళిపోతాడా, టాప్ 7లో ఉంటాడా, మరి టాప్ 6 అని పెట్టేస్తే సేవ్ అయిపోతాడా కూడా చెప్పలేం. ఇది జరగబోతున్న కథ. మళ్ళీ తర్వాత జరుగుతున్న ఎవిక్షన్ ఫ్రీ పాస్ కానీ లేదంటే టికెట్ టు ఫినాలే కానీ ఈ రెండిట్లలో ఏదైనా గెలిచిందనుకో డైరెక్ట్గా టాప్ 5లోకి వెళ్ళిపోయినట్టే. ఏదన్నా జరగచ్చు. నెక్స్ట్ వీక్ ఆటను బట్టి ఉంటుంది కథ. సో ఇది. అండ్ ఇప్పుడు డిమాండ్ పవన్ సేవ్ అయిపోయింది కాబట్టి డిమాండ్ పవన్ ఈ వారం సేఫ్, నెక్స్ట్ వారం సేఫ్ కాబట్టి ఇప్పుడు వెళ్ళిపోయేటోళ్ళు ఎవరు ఉంటారంటే సుమన్ శెట్టి అన్నకి గండం ఎక్కువ అవుతుంది. అండ్ భరణి అన్నకి డేంజర్ జోన్లోకి పోతాడు. సంజన అక్క కొంచెం సేఫ్లో ఉంది. దివ్యనికిత మాత్రం కంప్లీట్గా ఈ వారం ఎలిమినేట్. ఈ వారం డబుల్ ఎలిమినేషన్ పెడితే కనుక దివ్యనికిత అవుట్ ఫ్రమ్ ద BB9. అండ్ ఆ తర్వాత మనకి వెళ్ళిపోయే ఛాన్స్ ఉంది ఎవరంటే భరణి అన్నకి సుమన్ అన్నకి. వీళ్ళిద్దరిట్లో నుంచి ఒకరు వెళ్ళిపోతారు. ఎందుకంటే సంజన అక్క కూడా ఓటింగ్ పడుతుందంట ఇన్ఫర్మేషన్ ప్రకారంగా. సో భరణి అన్న, సుమన్ శెట్టి అన్న వీళ్ళిద్దరిట్లో ఒకరు వెళ్ళిపోతారు. అది. అండ్ నెక్స్ట్ వీక్ ఖచ్చితంగా మళ్ళీ సుమన్ శెట్టి అన్న, సంజన కానీ, భరణి అన్న, సంజన కానీ వీళ్ళిద్దరిలో వెళ్ళిపోతారు. కాబట్టి ఆటోమేటిక్గా టాప్ 5కి క్లియరెన్స్ ఉంటుంది. అన్నీ సెట్ అయితే టాప్ 5కి క్లియరెన్స్ అయితే ఉంటుంది. ఇది మ్యాటర్. డెమాన్ పవన్ ఫ్యాన్స్, అభిమానులు ఎంతమంది ఉన్నారు కింద కామెంట్ చేయండి. డెమాన్ పవన్ క్యాప్టెన్ అయ్యిండు. మీకు ఎట్లా అనిపిస్తుంది డెమాన్ పవన్ క్యాప్టెన్ అయిన విషయం తెలుసుకుంటే, టాప్ 6 దాకా పోయిండు అన్న విషయం తెలుసుకుంటే మీకు ఏమనిపించింది కింద కామెంట్ చేయండి. ఓకేనా? ఉంటా. టేక్ కేర్. టాటా బై బై. నమస్తే. శివ కేర్.